शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ओम। परमेश्वर स्वरूपैన సభకి నమస్కారం. నేను నిన్న మీతో మనవి చేసి ఉన్న శిథిలమైపోయినటువంటి ప్రాంగణమునందు నలదమయంతులిద్దరూ కూడా విశ్రాంతి తీసుకున్నారు. ఆ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో దమయంతీదేవి గాఢ నిద్రకు వశురాలయ్యింది. నలుడు దమయంతీదేవి పడుతున్నటువంటి కష్టాల్ని చూసి, ఈమె నాతో ఉండడం వల్ల ఇన్ని కష్టాలు పడుతోంది, ఈమెను నేను విడిచిపెట్టేస్తే ఈమె పుట్టినింటికి వెళ్ళిపోయి సుఖపడుతుంది అని ఒక ఆలోచన చేశాడు. కొంత దూరం వెళ్ళాడు, కానీ భార్య మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమ చేత మళ్ళీ వెనక్కి వచ్చి ఆమెను చూసి విడిచిపెట్టి వెళ్ళకూడదు అనుకున్నాడు. మళ్ళీ తను వెళ్ళిపోతే తప్ప ఆమె సుఖపడదు అని ఒక ఆలోచన వచ్చి మళ్ళీ బయలుదేరిపోవడం మొదలుపెట్టాడు. బాలనొక్కర్తూ నిక్కానపాలు చేసి నిష్ఠురుండనై ఈ నెట్లు నేర్తుబోవా అనక కలిచేత నాకృష్టుడైన నలుడు విగతకరుణుడై దమయంతి విడిచి చెనియే. నేను ఈమెను ఎలా విడిచిపెట్టి అరణ్యంలో వెళ్ళిపోతాను అనేటటువంటి ఆలోచన రానివాడై ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోవడానికే నిర్ణయం చేసుకుని ఆమెని ఆ దారుణమైనటువంటి అరణ్యంలో విడిచిపెట్టి నలుడు వెళ్ళిపోయాడు. ఎందుకని వెళ్ళిపోయాడు అన్న మాటకి నన్నయ్య గారు కారణం చెప్తున్నారు. కలిచేత ఆకృష్టుడైన నలుడు, కలిపురుషుని చేత ఆవహింపబడి ఉన్నాడు కనుక ఆయనకి ఈ పని చెయ్యవచ్చు, ఈ పని చెయ్యకూడదు అన్న విషయంలో యుక్తాయుక్తమైనటువంటి విచక్షణని కోల్పోయాడు. ఏది చెయ్యకూడదో అటువైపుకు మనసు వెళ్ళిపోయింది. ఇది భారతీయ ధర్మము. అది కష్టం కానివ్వండి, సుఖం కానివ్వండి, జీవితం అంతా కష్టాలు పడనివ్వండి, జీవితం అంతా సుఖాలు అనుభవించనివ్వండి, కష్ట సుఖములు రెండూ అనుభవించనివ్వండి. ఒకసారి మూడు ముళ్ళు వేసిన తర్వాత ఇక భార్యని విడిచిపెట్టేయడం అన్నమాట కానీ, ఏ కారణం చేత భర్తని భార్య విడిచిపెట్టడం అనేటటువంటి మాట కానీ అసలు సనాతన ధర్మమునందు లేవు. ఒకసారి మూడు ముళ్ళు వేస్తే ఇంకా అంతే. కడుపున బిడ్డ పుట్టినప్పుడు ఒక అవకరంతో పుట్టాడు అనుకోండి, అవకరంతో పుట్టిన బిడ్డ అని వదిలేస్తారా? అవకరంతో పుట్టిన బిడ్డ అని అతని మీద ఎక్కువ ప్రేమ పెంచుకుంటారా? ఎక్కువ ప్రేమ పెంచుకుంటారు. అలా ఎక్కువ ప్రేమ పెంచుకుని ఆ బిడ్డలతోటే గడుపుతూ ఉంటారు. కొన్ని జీవితంలో చూసినప్పుడు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఉపన్యాసం చెప్పడం ఒక ఎత్తు అయితే కొన్ని విషయాలను చూసినప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. హైదరాబాద్లో నాకు తెలిసిన తల్లి, పేరు ఎందుకు చెప్పాలి, మహాసౌజన్యమూర్తి. ఆమెని నా కూతురుగా భావన చేస్తూ ఉంటాను. నేను నా సొంత కూతురులాగే భావన చేస్తా. ఆ తల్లి కొడుకు మానసికమైనటువంటి పరిణతిని పొందలేదు. తల కొట్టేసుకుంటూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళదు. ఆ భర్త దైవం, అంత గుండెల్లో పెట్టుకు చూసుకుంటాడు. కానీ ఆమె మాత్రం ఆ కొడుకుని విడిచిపెట్టలేక మానసిక పరిణితి లేనటువంటి ఆ కొడుకుని పట్టుకుని అహర్నిశలు ఆవిడికి అదే పని, ఆ కొడుకుని చూసుకోవడం అంతే. ఒక్కొక్కసారి ఫోన్ చేసి నాతో మాట్లాడుతూ ఆవిడ ఒక మాట అంటుంటారు, గురువుగారు నా జీవితంలో నాకు ఉపశాంతి మీ ఉపన్యాసాలే అంటుంటారు. నాకు గుండెల్లో కలుక్కుమంటుంది నిజంగా. అబ్బా ఏమి తల్లితనం రా, ఆ పిల్లవాడు అలా ఉన్నాడు కాబట్టి వాడిని విడిచిపెట్టి వెళ్ళలేక
ఆమె తన జీవితాన్నంతటినీ ఆ పిల్లవాడి కోసం అని చెప్పి అర్పణ చేసేసింది. వాడిని చూసుకుంటూ ఉండిపోవడమే. ఏమి కడుపున పుట్టిన బిడ్డ అయితే అవకరంతో ఉన్నవాడైతే అంత ప్రేమిస్తామే, భార్య యందు లోపం ఉంటే దాన్ని సర్దుకుని పోయి పసిపిల్ల లాంటిది దాని మనస్తత్వం అంతే అని విశాల హృదయం పురుషుడికి ఉంటే సర్దుకోవడం తేలిక. అలాగే పురుషుని యందు బలహీనత లేకుండా ఉండదు, ఏదో ఉంటుంది. అది నలుడే అంటాడు ఎదర. ఎక్కడో ఏదో బలహీనత లేకుండా పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఉండడం ఎలా సాధ్యం అవుతుంది? ఎక్కడో ఒక్కడ ఏదో ఒక బలహీనత, ఏ బలహీనత లేకపోయినా తెల్లవారుజామున ఒక కప్పు కాఫీ తాగకపోతే స్నానం చెయ్యలేని బలహీనత అయినా ఉండొచ్చు తప్ప పరిపూర్ణంగా వ్యక్తి ఉండడం మంచిదే. నేను కాదనను, అలా ఉండరు అని నేను సిద్ధాంతీకరించను. నేను లేను కాబట్టి అలా ఇతరులు ఉండరు అని చెప్పడం మూర్ఖత్వం. ఎక్కడో ఏదో చిన్న దోషం, పెద్ద పెద్ద దోషాలు ఉండాలని నేను అనను, కానీ చిన్న దోషం ఏదో ఉండొచ్చు. అంత మాత్రం చేత దాన్ని భార్య మాత్రం ఎలా ఎత్తి చూపిస్తుంది? చిన్న దోషం, ఆయనకి ఏదో చిన్న బలహీనత, ఒక కప్పు కాఫీ తాగడం ఏదో ఉంటుంది ఆయనకి, చాదస్తాం, లేకపోతే లేచిన దగ్గర నుంచి ఎప్పుడు స్నానం చేసేద్దామని తాపత్రయం ఏదో ఉంటుంది. ఏమీ వినడిగా చెప్పింది, స్నానం చేసి వెళ్ళిపోవాలంతే ఆ సంధ్యావందనానికి. ఏదో ఉంటుంది బలహీనత, దాన్ని భార్య అర్థం చేసుకోవాలి, భార్య బలహీనతని భర్త అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో బలహీనత అన్నది లేని వాళ్ళు ఎవరు ఉంటారు? భార్యాభర్తల మధ్య అవగాహన లోపం ఉంటే భర్త ఎంతసేపు భార్య లోపాలు వెతికితే, భార్య ఎంతసేపు భర్త లోపాలు వెతికితే, ఇద్దరూ 10 మందిలోకి వచ్చినప్పుడు ఒకరి లోపాలు ఒకరు ఎత్తి చూపించుకుంటే ఆ దాంపత్యానికి అర్థం ఏముంది? ఇంక అసలు ఆ దాంపత్యానికి అర్థం లేదు, ఓ పరమార్థం లేదు. కాబట్టి అసలు భార్యని విడిచిపెట్టడం అనేటటువంటి సమస్య శాస్త్రంలో లేదు. ఆమెకి సమస్త సుఖస్థానము భర్తయే, ఆయనకు శాంతి స్థానము భార్యయే. ఆ మాటల్ని సభాముఖంగా బాగా వ్యాఖ్యానించి చెప్పడం కష్టం. కానీ మీరందరూ పరిణితి కలిగిన వారు, మీకు మీరుగా ఆలోచించి చూడండి. నేను అన్న మాటల్ని, భార్యకు భర్త సుఖస్థానం, భర్తకి భార్య విశ్రాంతి స్థానం. ఆమె ఎంత చదువుకోనివ్వండి, ఎంత పెద్ద ఉద్యోగం చేస్తుండనివ్వండి, ఎంత ఐశ్వర్యవంతురాలు కానివ్వండి, భర్త వలన సుఖం లేనప్పుడు, ఆయన గౌరవించినప్పుడు, ఆయన తృణీకరించినప్పుడు, ఆమెని ఆ స్థానంలో కూర్చోబెట్టి సంతోష పెట్టనప్పుడు, ఆమెని దూరంగా ఉంచి ఆ స్థానంలో ఆమె పరిపూర్ణమైన ఆనందాన్ని పొందనప్పుడు ఎన్ని సుఖాలు ఉన్నా ఆమెకి సుఖం ఉంటుందా? ఉండదు. ఇన్ని లేకపోయినా ఆయన గుండెల్లో నాకు స్థానం ఉంది అంటే చాలా ఆవిడ పొంగిపోతుంది. అదే భర్త ఎక్కడ ఎన్ని చోట్ల విశ్రాంతి తీసుకొనివ్వండి, అది విశ్రాంతి కాదు. భార్య ప్రియమార పలకరించిన పలుకు, ఆమె సేద తీర్చినటువంటి సేద తీర్చడం, ఆమె చేత్తో ప్రేమగా పెట్టిన అన్నం, అవి పురుషుణ్ణి సేద తీరుస్తాయి, విశ్రాంతినిస్తాయి. అవి పురుషుడికి ఆరోగ్యకారకమవుతాయి. కాబట్టి అవి రెండు పరమ పవిత్రమైనటువంటి స్థానములు. ఆ స్థానముల యొక్క విలువ తెలుసుకుంటే దాంపత్యంలో ప్రతి చిన్న విషయానికి భీష్మించి దుఃఖ కారణాలు చేసుకోరు జీవితాన్ని. ఎందుకంటే తను ఉన్న స్థానం యొక్క బలం అటువంటిది అన్నప్పుడు ఆ స్థానం యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికే సర్వకాలముల యందు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ పిల్లల యొక్క మనస్సుల్లో అక్రమమైనటువంటి భావాలు ఏవైనా ప్రవేశించి వాళ్ళు తమ వైవాహిక జీవితాల్ని పాడు చేసుకుంటున్నారు అంటే అది వాళ్ళ తప్పు కాదు. చాలా చోట్ల దోషం అంతా ఎక్కడ ఉంటుందంటే వాళ్ళకి తగిన సంస్కృతిని సంస్కారాన్ని అందించకపోవడంలో ఉంటుంది. అందరూ మహాభారతం చదువుకుంటారా? అందరూ మహాభారతం చదువుకోరు. అందరూ మహాభారతం చదువుకున్న ఒక్క పద్యాన్ని ఆధారం చేసుకుని అనేక కావ్యాలలో ఉన్న విషయాల్ని సంకలనం చేసుకుని సమీకరించి మనసులో ఆలోచించుకుని ఆ వ్యవస్థ యొక్క పవిత్రతని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యడంలో కృతకృత్యులు కాగలరా? కాలేరు. కానీ దాన్ని అందించవలసినటువంటి అవసరం మాత్రం సమాజంలో దాన్ని చదువుకున్నటువంటి వాళ్ళ మీద ఉంటుంది. అది అందించడంలో పొరపాటు జరిగితే, అది అందించడంలో ఇబ్బందులు వస్తే దాని వలన సమాజంలో సమస్యలు తలెత్తుతాయి. అటువంటి సమస్య తల ఎత్తకూడదు అంటే తప్పకుండా సంస్కృతి యందు ఉంచుకోగలగాలి. ఎందుకని అంటే మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయం ఒకటి ఉంటుంది.
వైవాహిక జీవితము కానీ వివాహము కానీ తన యొక్క వ్యక్తిగత సమస్య కాదు. అది వాడు ఒక్కడితో పోదు. వాడి భార్యని విడిచిపెడితే పిల్లల సంగతి ఏమిటి, అత్తమామల సంగతి ఏమిటి, తల్లిదండ్రుల సంగతి ఏమిటి? వాళ్ళు మనుష్యులు కారా? వాళ్ళ మనసులు కలుక్కుమంటుండవా కన్న పాపానికి? ఖచ్చితంగా అంటూ ఉంటాయి. అది మరిచిపోవడం అనేటటువంటిది సాధ్యమయ్యే విషయం కానే కాదు. అలా మరిచిపోతే వాళ్ళు తల్లిదండ్రులు కాదు. కాబట్టి కలుక్కుమంటూనే ఉంటుంది. అది ఎలా నీ వ్యక్తిగతమైంది? చాలామంది ఇవాళ తెలియక ఒక మాట అంటుంటారు, నా వైవాహిక జీవితం నా ఇష్టం అంటుంటారు. కాదు, అది నీ ఇష్టం కాదు. సమాజం అంతా కూడా దాన్ని ఆదర్శంగా తీసుకుంటుంది. సమాజం దాని చేత ప్రభావితం అవుతుంది. ఆయన ఎందుకు అలా ఉంటుంటాడు భార్యను వదిలి అని 10 మంది ప్రశ్న చేస్తారు, పిల్లలు పరిశీలిస్తారు. ఈ కారణాలు సంస్కృతి విచ్ఛిన్నానికి దారితీస్తాయి. కాబట్టి అసలు తగినంత పరిణతి లేకుండా, అసలు వైవాహిక వ్యవస్థ గురించి సక్రమమైన ఆలోచన లేకుండా వివాహం చేసుకోవడం కూడా ఒక రకంగా పొరపాటే. దాని గురించి సక్రమమైన అవగాహన ఏర్పడిన తర్వాత వివాహం చేసుకోవడం సమాజానికి వ్యక్తికి కూడా శ్రేయోదాయకం. అందుకే నన్నయ్య గారు ఎంత జాగ్రత్తగా పద్యరచన చేశారో చూడండి. నలుడి స్వభావం అది కాదు. ఇప్పుడు ఈ తర్వాత ఇప్పటి వరకు దమయంతీదేవి కష్టాలు పడినా మీరు నేను తీర్పు చెప్పడానికి బయలుదేరాం. ఎందుకని అంటే భర్త గారు ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు కూడా యథార్థానికి కారణం కలిపురుషుడే, లేకపోతే ఆయన అంత దూరం వెళ్ళడు. దాన్ని కలిపురుషుడు ప్రవేశించడం వల్ల నలుడు ఇలా చేశాడన్నంత వరకు దమయంతీదేవి గమనించకపోయినా తన భర్త కష్టంలోకి వెళ్ళాడు కాబట్టి తను ఇప్పుడు ఎక్కువగా ఆయన్ని ఆదుకోవాలనేటటువంటి ఆలోచనలోకి వెళ్ళింది. అయినప్పుడు నలుడు తప్ప దమయంతి తప్ప అన్న విషయంలో తీర్పు చెప్పడానికి మనం ఎవరం? మనం చెప్పం. కానీ భర్త విడిచిపెట్టగానే కరుణరసం ఎక్కువైపోతుంది. ఆమె ఎందు ఒక సానుభూతి బయలుదేరుతుంది. నలుడిలా చెయ్యొచ్చా అని తీర్పు చెప్పే ప్రయత్నం చేస్తాం. అందుకే తీర్పు చెప్పవలసిన దాంపత్యం అది కాదు. కానీ కలిపురుషుని యొక్క ప్రకోపం ఎంత దూరం ఉంటుందో చూపిస్తున్నారు నన్నయ్య గారు. ద్వాపర యుగంలో జరిగిన కథలోనే ఇంకా రావలసినటువంటి కలియుగానికి సంబంధించిన కలిపురుషుని యొక్క అంశ ప్రవేశించినంత కారణం చేత పరమధార్మికుడైన నలుడు అలా ప్రవర్తిస్తే కలియుగంలో కలిపురుషుని యొక్క ఉద్ధతి చేత సమాజంలో ఎంత భయంకరమైనటువంటి అవ్యవస్థ ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయో మీరు ఆలోచన చెయ్యండి. దానికి విరుగుడు ఎక్కడుంటుంది? దానికి విరుగుడు ప్రబోధంలోనే ఉంటుంది. 10 మందికి మంచి మాటలు చెప్పడంలోనే ఉంటుంది. కాబట్టి ఆయన దమయంతీదేవిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన సరే వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్నది వదిలిపెట్టాడు. అరణ్యంలో నడిచి వెళ్ళిపోతున్నాడు ఆయన. దమయంతి ఎప్పుడో తెలివి వచ్చింది ఆవిడికి. అది తెల్లవారుసామో బ్రహ్మముహూర్తమో ఆవిడికి తెలివి వచ్చింది. భర్త కనపడలేదు. ఆమె ముందు ఏ కారణానికో ఎటో వెళ్ళుంటాడు, అనుకుని ఉండొచ్చు. ఎంతకీ కనపడలేదు. ఘోరారణ్యం ఒక్కతే. ఆమె పెద్ద పెట్టుని ఏడిచింది. ఏడిచి ఇప్పటి వరకు ఆవిడ ఏడవలేదు. ఐశ్వర్యం పోతే ఆవిడ ఏడవలేదు. ఆఖరికి తను కట్టుకున్న చీరలో సగం చింపి భర్తకి ఇవ్వవలసి వచ్చినా ఆవిడ ఏడవలేదు. ఇది భారతీయ సంస్కృతి. ఆమె ఎప్పుడు ఏడిచిందంటే భర్త కనపడకుండా పోతే ఏడిచింది. ఏడిచి ఆవిడంది, నేను ఎందుకు ఏడుస్తున్నానో తెలుసా? నువ్వు వివాహ సమయంలో ఒక ప్రతిజ్ఞ చేసావు, నిన్ను వీడను అన్నావు. నిన్ను వీడను అని ప్రతిజ్ఞ చేసి వివాహం చేసుకున్నవాడివి నన్ను విడిచిపెట్టావు, ఎక్కడికో వెళ్ళిపోయావు. ఇప్పుడు నీకు అసత్య దోషం వచ్చింది. ఇప్పుడు ఆవిడ ఏడుస్తున్నది కూడా ఎందుకు ఏడుస్తోందంటే తనకి కష్టం వచ్చిందని ఏడవట్లేదు, తన భర్తకి అసత్య దోషం వచ్చిందని ఏడుస్తోంది. ఈ కష్టాన్ని తట్టుకునేటట్టుగా నేను నిన్ను సేద తీర్చలేకపోయానా? లేకపోతే నేను ఎందుకు బరువయ్యాను నీకు? ఈమె ఉంటే కష్టమన్న భావన ఎందుకు వచ్చింది? ఎందుకు వదిలి వెళ్ళిపోయావు అంటే ఇప్పుడు వివాహ సమయమునందు నువ్వు చేసిన ప్రతిజ్ఞ ఏమైపోయింది? పైగా నేను ఒంటరిదాన్ని, ఒక్కదాన్ని, విశేషించి 4 రోజులుగా అన్నం తినలేదు, చాలా బలహీనంగా ఉన్నాను. ఇక్కడ గబగబా పరిగెత్తి నడిచి నిన్ను వెతకడానికి ఎక్కడ చూసినా ముళ్ళే, కాళ్ళ నిండా ముళ్ళు దిగిపోతున్నాయి. క్రూర జంతువుల యొక్క అరుపులు వినపడుతున్నాయి. ఎటు నడుద్దామన్నా పాములు తిరుగుతున్నాయి. నాథుడు తోడుగా లేడు,
దానికి తోడు ఆకలి దప్పిక. ఇంతకు పూర్వం ఎప్పుడైనా అంతఃపురాన్ని విడిచిపెట్టి బయటికి రావడం అన్నది తెలుసున్నదాన్నా, తెలియని దాన్ని. నాకు ఈ కష్టాలు ఇతపూర్వం కూడా ఉన్నాయి. గత 4 రోజులుగా నాకు అనిపించలేదు కష్టంగా, ఇప్పుడు అనిపిస్తున్నాయి కష్టంగా. ఎందుకని? నువ్వు పక్కన లేవు. నువ్వు పక్కన లేకపోతే నాకు కష్టం తోచింది, నేను పక్కన లేకపోతే నీకు సుఖం ఎందుకు తోచింది? ఎక్కడుంది దోషం? అంటే నేను పొందిన భావన నువ్వు ఎందుకు పొందలేదు? అంటే నేను నీకు బరువయ్యానా? ప్రవర్తించవలసిన రీతిలో ప్రవర్తించలేదా? అది ఆమె ఏడుపులోని అంతరార్థం. అంటే పాతివ్రత్యము అన్న మాటకి భారతీయ తత్వమునందు అంత వైభవాన్ని తీసుకొచ్చి కట్టబెట్టారు. మీకు పాతివ్రత్యము, పాతివ్రత్య వైభవము అన్నమాట భారతదేశం వినా ఇంకా ఏ దేశంలోనూ వినపడదు. అసలు ఆ మాట వాళ్ళకి లేదు. పాతివ్రత్యం అన్న మాట లేదు. పాతివ్రత్యం అన్న మాట ఉంటే 3 రోజులకి ఒకడిని చేసుకుని 4వ రోజుని విడిచిపెట్టేసి భోగించినా అదేవి తప్పులేని విషయంగా ఉండడం అనేటటువంటిది ఉండదు. తప్పుగా పరిగణింపబడుతుంది. అంత గొప్పగా. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతోంది? మీరు నన్ను విశాల హృదయంతో అర్థం చేసుకోగలిగితే నేను పరమ శాస్త్రీయమైనటువంటి విషయం ఒకదాన్ని ప్రతిపాదన చేస్తాను. పూజ పురుషుడికి ఉందేమో కానీ స్త్రీకి లేదు. స్త్రీకి పూజ లేదు. స్త్రీకి పూజ ఏమిటి? భర్తని అనుగమించడం ఒక్కటే. నేను మీతో ఒక మాట మనవి చేశాను. భర్తని అనుగమించడం అంటే భర్త చెడ్డవాడైతే అప్పుడు కూడా అనుగమించాలా? అంటే నేను మీతో ఒక మాట చెప్పిన ధర్మం గురించి చెప్తూ, ధర్మం మన వైపు నుంచి ఉంటుంది కానీ ధర్మం అవతల వాళ్ళు ఎలా ఉన్నారన్న దాన్ని బట్టి ఉండదు. నేను నా కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేసేటప్పుడు నా పై అధికారులు ఎలా పనిచేస్తున్నారని వాళ్ళ శీలాన్ని నేను బాగా తరచి చూసి దాన్ని బట్టి నేను పనిచేయకూడదు. ఉద్యోగిగా నా కర్తవ్యాన్ని నేను నిర్వహించాలి. మా నాన్నగారు నన్ను దెబ్బలాడచ్చు, అయినా పుత్రధర్మంగా నా కొడుగ్గా నేను ఆయన్ని గౌరవిస్తూనే ఉండాలి. ఆయన నా తప్పు ఎత్తి చూపించచ్చు. మా నాన్నగారిలో ఏదైనా తప్పు నాకు తెలిసున్నా నేను ఎత్తి చూపించకూడదు. అది పుత్రుడిగా నాకు అధికారం కాదు. ధర్మము అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పాతివ్రత్యము అంటే పతిని అనుగమించుట. దాని చేత ఏమవుతుందంటే 1,000,000 జన్మలు తపస్సు చేసినటువంటి పురుషుడు ఏ శక్తిని పొందుతాడో పతివ్రత అయిన స్త్రీ అదే శక్తిని పొందేస్తుంది. పురుషుడు ఎంతో తపస్సు చేస్తే వాడి వాక్కు సత్యమవుతుంది. వాడు మాట అంటే ఆ మాట సత్యమైపోతుంది. కేవల పాతివ్రత్యము చేత ఆడదాని మాట కూడా అంతే మహాతపస్విని అవుతుంది. ఆవిడ నోట ఒక మాట అంటే అది జరిగిపోతుంది అంతే. కాబట్టి దమయంతీదేవి నలుండి తెప్పి పొడుస్తోంది అని అర్థం చేసుకోమన్నది భారతంలో నన్నయ్య గారి హృదయం కాదు. దమయంతీదేవి యొక్క పాతివ్రత్యాన్ని అర్థం చేసుకోమని ఆయన హృదయం. ఎందుచేత అంటే మీరు చూడండి, అమ్మ, నాన్న, బాబు, నా చిట్టి, నా కన్నా అని పిలిచి ముద్దు చేసి బుజ్జగించినప్పుడు మీ మాట వినడం గొప్ప కాదు. మీరు నిష్కారణ కోపంతో ఇలా వేలు చూపించి బుద్ధుందా లేదా నీకు అన్నారనుకోండి, అప్పుడు కూడా ఎంతో ప్రేమగా ఒక్క మాట అనకుండా సంతోషంగా వచ్చి మిమ్మల్ని అనుగమించారనుకోండి, అది ప్రేమకి పరాకాష్ట కాదు. బతిమాలినంతసేపు, ముద్దు ముద్దుగా చూసినంతసేపు సంతోషంగా ఉండి కొంచెం కోపగించేటప్పటికి వైముఖ్యాన్ని ప్రదర్శించి 1 గంట సేపు మాట్లాడలేదనుకోండి, అప్పుడు అది పరిపూర్ణత ఎలా అవుతుంది? అది అవదు. అది పురుషుడా స్త్రీయా నేను చెప్పట్లేదు. ఎవరైనా కూడా ఇప్పుడు అవతల వారిని నేను చాలా బాగా అర్థం చేసుకోవడము అన్న మాటకు అర్థం ఏమిటి? వాళ్ళ బలహీనతని నేను కప్పుకురాగలగడం కాదు. వాళ్ళకు బలహీనత ఉంటే నేను దాన్ని కప్పగలగాలి. వాళ్ళు ఏదో తొందరపడి మాట్లాడారనుకోండి, నేను క్షమించగలగాలి. అలా క్షమించలేకపోయాను అనుకోండి, ఇంకసలు ఆ ప్రేమకు అర్థం ఎక్కడుంది? అది ప్రేమే కాదు, అది అర్థం లేదు. ఇంకా అది దాంపత్యంలోకే వస్తే ఇంకంతకన్నా వ్యాపారాత్మకమైన దాంపత్యం ఇంకోటి లేదు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలంటే ఎవరికి ఏ కోపం ఉన్నా నా బుజ్జి నాకన్నా అనే అనుకోవాలి. ఎవరి మీద కోపం కూడా పడకూడదు. ఎవరిని కారణం లేకుండా మాట్లాడకూడదు. కారణం ఉంటేనే మాట్లాడాలి.
అంటే కారణం ఉంటే తగినంత కారణం చూపించగలనంటే కోపగించాలంటే అదో వ్యాపార సంస్థ కార్యాలయమో అయి ఉండాలి. ఎందుకండి కోపగించారంటే ఇదిగో ఈ కారణం ఉంది కాబట్టి నీకు మెమో ఇస్తున్నాను అన్నట్టు. ఈ కారణం ఉంటే కోపగించాలంటే ఇక్కడ సంసారం ఎందుకు అవుతుంది? కాబట్టి దమయంతీదేవి యొక్క జీవితంలో ఆమె యొక్క పాతివ్రత్య బలం ఎటువంటిదో ఆవిష్కరిస్తున్నారు. ఆ తల్లి ఇంత ఏడుస్తూ ఆ నలమహారాజు గారిని వెతుక్కుంటోంది, భర్తని. వెతుక్కుంటున్న సమయంలో అకస్మాత్తుగా ఒక కొండ చిలువ వచ్చి పట్టేసుకున్నాడు. పట్టుకుని ఆవిడ్ని మింగేస్తుంటే ఆవిడంది, ఇంకనైనా నన్ను ఏల ఆలింపవు, నాకు శరణమగుము నాథా అనుచు అరచచున్న దాని ఆక్రందన ధ్వని వినుచు ఒక్క ఎరుపు వేగ వచ్చి. ఆమె అప్పుడు ఏమందంటే, ఇప్పటిదాకా నేను నిన్ను వెతుకుతున్నాను, ఇప్పుడు ఇక నేను వెతకలేను. ఇప్పటిదాకా నాకు ఎంతో అంతో ఓపిక ఉంది కాబట్టి నన్ను నేను రక్షించుకున్నాను. ఇప్పుడు కొండ చిలవతో యుద్ధం చేసి రక్షించుకోగలిగిన శక్తి నాకు లేదు కాబట్టి నేను శరణాగతి చేస్తున్నాను. ఎవరిని? భర్తని. కాబట్టి శరణాగతి అన్న మాటకు అర్థం ఏంటి? ఒకవేళ నేను ఏదైనా దుడుకు పని చేసి ఉన్న కారణం చేత మీరు నా నుంచి దూరమైనా మీరే నాకు రక్షకులని భావన చేస్తున్నాను కనుక నా రక్షణ యందు నేను ఏ ఉపాయమును అనుష్ఠించలేను కనుక మీరు ఇప్పుడు వచ్చి రక్షించండి కనీసం. అయ్యో బాబోయ్, అసలు ఇంకా అంత తీవ్రంగా అటువంటప్పుడు కొండ చిలవ పట్టుకున్నప్పుడు కూడా మాట్లాడాలంటే ఆవిడిది గుండె కాదు, అదొక అమృత భాండం అంతే. అని అంటే ఎక్కడున్నాడు నలుడు? ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆయన. ఈవిడ అరుపులు ఎవరికి వినపడ్డాయంటే ఒక ఎరుకవానికి వినపడ్డాయి. అతను గబగబా వచ్చి తన చేతిలో ఉన్న చురకత్తి చేత ఆ కొండ చిలవని ముక్క ముక్కలుగా తరిగేశాడు. కొండ చిలవ పడిపోయింది. ఆవిడ కొండ చిలవ నుండి విముక్తురాలైంది. అతను వెళ్ళాడు, ఆ ఒంటి నిండా నెత్తురు అంటుకుంది, ఏట్లో స్నానం చేశాడు. అరణ్యంలో దొరికేటటువంటి మంచి ఫలాలు, దుంపలు, తేనె మొదలైనవి ఆకులు తెచ్చి అక్కడ పెట్టాడు. ఆమె ఆ పళ్ళు అవి తింది. ఆమె తిన్న తరువాత అతను ఆమెని పరీక్షగా చూశాడు. ఆమెలో అందం ఆయన కంటపడింది. అప్పుడు కనబడగానే అతని మనసులో కలగకూడని కోరిక కలిగింది, కామ ప్రచోదనం అయి ఆయన నోటి వెంట ఏ మాట రాకూడదో అటువంటి మాట వచ్చి అంత మహాపతివ్రతమైనటువంటి దమయంతీదేవితో కూడడానికి ఆయన సంకల్పం చేశాడు. అంతకన్నా ఇంకా సభాముఖంగా చెప్పవలసిన అవసరాలు ఉండవు, అర్థం చేసుకోవచ్చు. అగ్నిశిఖయుబోలే అంటను డాయను చూడరాని ఎట్టి శుభచరిత్ర ఎరుకలేని కరకుటెరుక అపేక్షించగా తనకు ఆయు అల్పమైన. ఎటువంటి తల్లిని అపేక్షించాడు? అగ్నిశిఖయు పోలే అంటను డాయను చూడరాని ఎట్టి శుభచరిత్ర. ఆమె అగ్నిశిఖని నోట్లో పెట్టుకుంటావా? అగ్నిశిఖని కౌగిలించుకుంటావా? మూట కట్టుకుంటావా? అగ్నిశిఖ ముట్టుకోవడానికి లేకపోతే దాన్ని దాచుకోవడానికి పనికొచ్చేది కాదు. అది కాల్చేస్తుంది. ఎంత గొప్ప ఉపమానం వేశారో చూడండి. అది అగ్నిశిఖ అని తెలియక ఎరుకలేని కరకుటెరుక అపేక్షించగా, ఆ విషయం తెలియనటువంటి ఒక ఎరుక ఆమెని అపేక్షించాడు. తనకు ఆయు అల్పమైన తన ఆయుర్దాయం క్షీణించిపోయింది కాబట్టి అటువంటి ఆలోచన వచ్చింది అన్నారు. ఇందులో ఒక గొప్ప ఆర్షోక్తి దాచబడింది. పురుషుడికి అర్ధంతరంగా ఆయుర్దాయం పూర్తయిపోతుంది అని గుర్తు ఏమిటంటే పరస్త్రీ సంగమునందు అనురక్తి కలగడం. పరస్త్రీ సంగదోషేణ బహవో మరణంగతాః. పురుషుడి ఆయుర్దాయం అకస్మాత్తుగా క్షీణించి అర్ధాంతర మరణాన్ని ఎందుకు పొందుతాడు అంటే, అకాల మృత్యువుని ఎందుచేత పొందుతాడు అంటే పరాయి స్త్రీని కోరినటువంటి కారణం చేత. పరమ దారుణాతి దారుణమైనటువంటి విషయం ఏదైనా ఉంటే అదొక్కటే. కాబట్టి అసలు దాని జోలికి వెళ్ళడానికి వీల్లేదు. అటువంటి లక్షణం మహాపతివ్రత యందు ఎరుకకు పుట్టింది. వాడు ఎరుక లేనివాడు కావచ్చు, కానీ అందుకే అగ్నిశిఖ అని వేశారు. పసిపిల్లాడండి పాపం, వాడికి తెలియదండి అది అగ్నిశిఖ, దాన్ని ముట్టుకుంటే కాల్చేయడమేనా తప్పు కదా అంటే అగ్ని ధర్మం, అది కాల్చేస్తుంది అంతే. అగ్నికి నా పర భేదాలు ఉండవు, అది దాని ధర్మం.
అగ్నికి కాల్చడం ఎలా ధర్మమో మహాపతివ్రత అయిన స్త్రీ వంక చూడకూడని చూపు చూస్తే కాల్చేయడం ఆమె యొక్క పాతివ్రత్య ధర్మం. భర్త పట్ల ఎంతటి వెన్నముద్దో పరపురుషుడు చూడకూడని చూపు చూస్తే తన కన్ను ఎరిపెక్కి కాల్చేయడం ఆమెకి అంత స్వాభావికమైనటువంటి ధర్మం. అందుకే ఆమె కన్ను నల్లగానే ఉండాలి అంటే నువ్వు ఆమె యందు కామాక్షిని దర్శనం చేయడం పురుషుడికి అభ్యున్నతి హేతు. పరదేవతా దర్శనం చేయడం ఆయన మరింత వృద్ధిలోకి వస్తాడు, అది ఆయుక్కారకం. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి ఆ ఎరుక యొక్క హృదయాన్ని గమనించినదై నీవు మరణించదవుగాక అంతే. ఉత్తర క్షణంలో అతను మరణించాడు. అంటే ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఈ మాట కొండ చిలవని అనలేదు ఆవిడ, ఒక ఎరుకనే అంది కదా. అంటే ఎరుక చచ్చిపోయాడు కదా, ఈ కొండ చిలవని అనకూడదు ఏంటి? ఓ కొండ చిలవా నువ్వు మరణించదవుగాక అంటే కొండ చిలవ చచ్చిపోదా? కొండ చిలవని చంపడానికి పనికిరాని పాతివ్రత్యం ఎరుకని చంపడానికి పనికొచ్చిందా? అంటే ఒకవేళ శరీరం చచ్చిపోవలసి వస్తే, ప్రాణం పోవలసి వస్తే ఆవిడ పాతివ్రత్యాన్ని అడ్డు పెట్టదు, వదిలేస్తుంది. ప్రాణంతో ఉండి శీలాన్ని కోల్పోవలసి వస్తే పాతివ్రత్యాన్ని అడ్డు పెట్టదు. అంటే దేనికన్నా ఏది గొప్పది ఆవిడికి? ప్రాణం కన్నా శీలం గొప్పది. ఇది భారతీయ స్త్రీ యొక్క తత్వం. ఇది వెంటనే పక్క పద్యాల్లో నిరూపణం చేస్తున్నారు నన్నయ్య గారు. అది తెలుసున్న నాడు అసలు స్త్రీని ఎంత గౌరవించిన దేశమో, స్త్రీకి ఎంత పట్టం కట్టిన దేశమో, మహాకవులు ఎంత గొప్ప రచనలు చేశారో అర్థమవుతుంది. అంతేకాని అర్థం పర్థం లేని విషయాలన్నీ తీసుకొచ్చి వేదికలెక్కి వాళ్ళకే సరిగ్గా తెలియని విషయాల గురించి మాట్లాడడం, అక్కర్లేని విషయాలు స్త్రీలలో రెచ్చగొట్టడం అర్ధపాండిత్యం ఉన్న వాళ్ళు చేసే లక్షణం. కాబట్టి ఆమె బయలుదేరి నడిచి వెడుతోంది నలమహారాజు గారిని వెతుక్కుంటూ. వెడుతూ ఉండగా నన్నయ్య గారు ఒక మాట అన్నారు. అబ్బోయి అసలు నిజంగా అది చదవవలసిందే తప్ప, అనుభవించవలసిందే తప్ప, ప్రవచనం ఏదో కొన్ని పద్యాలు చెప్పగలను కానీ అన్ని పద్యాలు నేను ఎక్కడ చెప్తూ కూర్చోగలను. వారి భక్షులు, పర్ణభక్షులు, వాయుభక్షులు, శాఖ నివార భక్షులు, వృక్షమూల నివాసయుక్తులునై తపం బారచేయు మహామునీంద్రుల ఆశ్రమం బెడగాంచే అంభోరుహాక్షి పురాసమార్జిత పుణ్యకర్మ ఫలంబునన్. ఆమెకి ఒక మునిపల్లె కనపడింది. ఆ మునిపల్లె ఆమెకే కనపడుతుంది తప్ప ఎవరికీ కనపడదు. అది నన్నయ్య గారి హృదయం. అదేంటి, అక్కడ మునిపల్లె ఉంటే అందరికీ కనపడుతుంది, ఒక్క దమయంతికే ఎందుకు కనపడుతుంది అంటే వాళ్ళు దమయంతికే కనపడాలని వచ్చిన వాళ్ళు తప్ప అన్యులకు కనపడాలని వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరికి కనపడాలనుకుంటారో వాళ్ళకే కనపడగలరు. అంతటి మహాతేజస్సులైన మునులు వాళ్ళు. అంతటి మహాతేజస్సులని ఎలా చెప్పగలవు? వాళ్ళ నియమ పాలనాన్ని బట్టి. వాళ్ళు వారి భక్షులు, పర్ణభక్షులు, కొంతమంది కేవలం నీళ్లు మాత్రమే తాగి ఎప్పుడూ తపస్సు చేస్తుంటారు. కొంతమంది పర్ణభక్షులు, వాళ్ళు ఆకులు మాత్రమే తింటారు. కొంతమంది గాలి మాత్రమే తింటారు. కొంతమంది ఆకులు మాత్రమే తింటారు. కొంతమంది ఎప్పుడు చెట్టు యొక్క మూలాన్ని ఆశ్రయించి ఉండి తపస్సు చేస్తుంటారు. అసలు వాళ్ళు ఏమీ తినరు. అలా నిలబడగలరా? వాళ్ళకది సాధ్యమైంది. కొంతమందికి కొన్ని సాధ్యం అవుతాయి. మీరు చూడండి, నీకు సాధ్యం కాలేదని ఇంకోటికి సాధ్యం కాలేదనుకోండి. ఒక్కొక్కడు పడుకుని పొట్టమించి 500 మోటార్ సైకిళ్ళు ఎక్కించుకుంటాడు. వాడికి అది సాధ్యమైంది. పేపర్లో వేస్తేను, టీవీలో చూపిస్తేను, నువ్వు చూస్తేను నమ్ముతావు. వాడు ఎక్కించుకున్నాడంటే వాడికి సన్మానం చేస్తావు. ఒక మునిపల్లె అలా తపస్సు చేయగలిగిన వాళ్ళు ఉన్నారు అంటే నువ్వు చూడలేదు కాబట్టి ఉండరు అంటే అంతకన్నా అన్యాయమైన విషయం లోకల్లో ఇంకోటి లేదు. అదే నిజమైతే ఈ భూమి తిరుగుతోంది అన్నది కూడా నీకు తెలియదు. భూమి తిరగడం నువ్వు చూసావా ఎప్పుడైనా? మరి నువ్వు చూడకపోయినా భూమి తిరుగుతోందిగా. మరి భూమి తిరుగుతున్నది నీకు కనపడకపోయినా నువ్వు అంగీకరించినప్పుడు మహాతేజస్సులైనటువంటి వారు తాము కనపడాలనుకున్న వాళ్ళకి కనపడతారని నన్నయ్య గారు చెప్తే నువ్వు నమ్మాలి. నేను నమ్మానంటే నీ మూర్ఖత్వం. దానికి పరిష్కారం లేదు. కాబట్టి
వాళ్ళు శాక నివార భక్షులు వృక్షమూల నివాసయుక్తులునై తపం బాలచేయు మహామునీంద్రుల ఆశ్రమం బెడగాంచే అంభోరుహాక్షి. తామర రేకుల వంటి కన్నులు కలిగినటువంటి దమయంతీదేవికి ఆ మునిపల్లె కనపడింది. ఆమె వెంటనే ఆ మునులను చూడగానే తపశ్శక్తి కలిగినటువంటి వాళ్ళు కనుక భవిష్యద్వార్తలు చెప్తారు, ఏం జరుగుతుంది అన్నది చెప్తారు. కాబట్టి ఆమెకేం కావాలి ఇప్పుడు? ఆమె ఆరాటం ఏమిటి? నలుడు ఎక్కడున్నాడు అదొక్కటే ఆవిడ ఆరాటం. ఆమె పరుగు పరుగున వెళ్ళి ఆవిడ అడిగిన మాట ఏమిటో తెలుసా? నలమహారాజు గారు ఇలా వెడుతూ మీకేమైనా వచ్చే పాదాలకు నమస్కరించి వెళ్ళారా అని అడిగింది. మా ఆయన్ని చూశారా అని ఆవిడ అనలేదు. తపస్సు చేసుకుంటున్న వాళ్ళకి అదే పని, ఎవడు వెళ్ళిపోతున్నాడో ఎవడు వస్తున్నాడో చూడడం. వాళ్ళు చూడరు. వాళ్ళు ఎందుకు చూడాలి? తన భర్త వాళ్ళు మునులు అని వెళ్ళి నమస్కారం చేస్తే వాళ్ళు కళ్ళు విప్పి చూడాలి. తన భర్త అలా వెళ్ళడు, ఎటో వెళ్ళిపో ఉంటాడు అని ఆవిడ అనలేదు. మునులు కనపడితే నా భర్త నమస్కరిస్తాడు వెళ్ళి అంటే, ఆమె ప్రశ్న అడగడంలో కూడా తన భర్త పట్ల ఎంత సమున్నత భావన కలిగిన తల్లో చూడండి. ఒక ఆడదాని మాట బట్టి ఆమె సంస్కారం తెలిసిపోతుంది. ఒక పురుషుడి మాట బట్టి వాడి సంస్కారం తెలిసిపోతుంది. ఆమె మునులతో మాట్లాడుతూ నలుడెక్కడా అని అడగలేదు. నలుడు ఇలా వెడుతూ వచ్చి మీకు నమస్కరించి వెళ్ళాడా, ఎటుగా వెళ్ళాడు మీరు చూస్తే చెప్పండి అని అడిగింది. వాళ్ళు నవ్వి అన్నారు, నలుడిటు రాలేదు అని. ఒక్కసారి కళ్ళు మూసుకుని తెరిచి వాళ్ళు అన్నారు, అమ్మా త్వరలోనే నువ్వు నలమహారాజు గారి యొక్క సమాగమాన్ని పొందుతావు. మళ్ళీ పూర్వం ఏ రాజ్యాన్ని పరిపాలించారో ఆ రాజ్యాన్ని మీరు సంతోషంగా ఇద్దరూ కలిసి అనుభవిస్తారు. సమస్త సుఖములను సమస్త సంపదలను అనుభవిస్తావు. తల్లి నువ్వు బెంగ పెట్టుకోకు అని వాళ్ళు ఆ తల్లితో అనగానే, అది మునివాక్కు, సామాన్యుడి వాక్కు కాదు. కాబట్టి ఆమెకి ఊరట లభించింది. ఎందుకు లభించాలి? ఎందుకు రావాలి ఇప్పుడు మునులలా? ఆమెకే కనపడేటట్టు ఎందుకు రావాలి ఆ మునిపల్లె అంటే, నలుడు కనపడని నాడు ఆమెకి జీవితం మీద అనురక్తి లేదు. ఆమె తింటుంది తాగుతుంది అన్న ఆశ లేదు. ఆమె అలా లేకపోతే ఆమె శరీరం పడిపోతుంది. శరీరానికి ఓ ధర్మం ఉంది, పెడితే బతుకుతుంది, నీళ్లు పోస్తే బతుకుతుంది. ఆహారం పెట్టి నీళ్లు పోయకపోతే అది బతకదు. దాని అవసరాలు అడుగుతుంది, దానికి పెట్టాలి. ఆకలేస్తోంది అంటుంది, అన్నం పెడితే ఊరుకుంటుంది, లేకపోతే అదేం ఊరుకోదు, శోషిస్తుంది. అప్పటికి 5 రోజులైంది. ఆవిడ శరీరం పడిపోతే, మహాపతివ్రత శరీరం పడిపోకుండా రక్షించడం పరమేశ్వరుడి యొక్క ధర్మం. ఆయన ఎవరు చెప్తే ఆవిడ సమాశ్వాసిస్తుందో నమ్ముతుందో వాళ్ళని పంపాడు. ఇక ఎవరికీ అవసరం లేదు ఆ మునిపల్లె కనపడడం, ఆవిడ కొరకు వచ్చారు, అందుకే ఆవిడికే కనపడింది. వాళ్ళు ఈ మాట చెప్పగానే ఆవిడ చాలా సంతోషించింది. అంటే ఇప్పుడు ఆవిడికి బ్రతుకు మీద ఆశ అంకురించింది. నలుడు కనపడతాడు, నలుడితో కలిసి తాను సామ్రాజ్య సుఖాలు అనుభవిస్తుంది. కాబట్టి పిల్లలతో కలిసి సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఆమె శరీరాన్ని ఉపేక్షిస్తుందా? నిలబెట్టుకుంటుంది, అన్నం తింటుంది, నీళ్లు తాగుతుంది, బతుకుతుంది, ఉంటుంది. దేనికోసం? నలుడి కోసం. ఆమెకి జీవితం మీద ఆ ఆశ కల్పించాలి. ఎవరు ఎంతకాలం బతిమాలి పెడతారు? ఇది మనుష్యుని జీవితానికి ఉండేటటువంటి లక్షణం. ఏదో ఒక ఆశ ఉందనుకోండి, మనిషి తింటాడు, తాగుతాడు, బతుకుతాడు. ఏ ఆశ లేదనుకోండి, అన్ని తలుపులు మూసుకుపోయాయి అనుకోండి, చచ్చిపోతామంటే బెంగెందుకు? ఇక శరీరం మీద మాత్రం ఎందుకు ఉంటుంది వ్యామోహం? ఉండదు. ఏమో అప్పుడు కూడా మూర్ఖత్వంతో శరీరం మీద వ్యామోహం ఉంటుందేమో, మరి చెప్పడం కష్టం అనుకోండి. కాబట్టి ఆమెకి ఈ మాట చెప్పి దమయంతీదేవికి నలమహారాజు గారితో తిరిగి కలుస్తాననేటటువంటి విశ్వాసము కలగగానే ఆ మునిపల్లె అదృశ్యం అయిపోయింది. లేదక్కడ మునిపల్లె. ఆమె వెళ్ళిపోయిన తర్వాత అదృశ్యం అవ్వచ్చుగా, ఆవిడ ఎదురుగుండానే అదృశ్యం అవడం ఎందుకు అంటే, వాళ్ళు ఎప్పటి నుంచో ఇక్కడ తపస్సు చేసుకుంటున్నారు, ఏదో ఆడది అడిగింది, ఓ మంచి మాట చెప్పారు, కానీ ఏమో నిజమో అబద్ధమో అన్న అనుమానం ఆవిడికి రాకుండా ఉండాలంటే అది అదృశ్యం అయిపోయింది అనుకోండి. నాకే కనపడి అదృశ్యం అయిపోయిందంటే అంతటి మహిమాన్వితులు వాళ్ళు ఎందుకు అబద్ధం చెప్తారన్న ధృతి ఆవిడికి కలుగుతుంది. అందుకు ఆవిడికే కనపడింది, ఆవిడికి కనపడి చెప్పగానే అదృశ్యమైంది. అది నన్నయ్య గారి హృదయం. అంటే నలుణ్ణి రక్షించడానికి ఈ మునులు రాలేదు, ఈ మునిపల్లె రాలేదు. దమయంతిని రక్షించడానికి మాత్రం మునిపల్లె వచ్చింది.
అంటే భగవత్ కటాక్షం ముందు పాతివ్రత్యం ఉన్నటువంటి స్త్రీని రక్షించడం మీద ఉన్నదా, ఇంకొక దాని మీద ఉన్నదా? అంటే పాతివ్రత్యంతో ఉన్న స్త్రీ పడిపోవడాన్ని పరమేశ్వరుడు అంగీకరించడు. అది చాలా చాలా విశిష్టమైనటువంటి విశేషం. అందుకే భగవంతుడు ఆ మునిపల్లె ఆమెకి మాత్రమే కనపడేటట్టుగా సంకల్పం చేసి ఆ మునులు చెప్పినటువంటి మాటల వలన ఆమె దృఢ విశ్వాసమును పొందేటట్టుగా మళ్ళీ మునిపల్లె అంతర్ధానమైంది. ఆమె ముందుకు నడిచి వెడుతోంది. ఆమెకి ఒక సార్ధము కనపడింది. సార్ధము అంటే వణిజుల గుంపు. ఈ వర్తకులు వ్యాపారం చేసేవాళ్ళు ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి వెడుతుంటారు. పూర్వం అరణ్య మార్గంలో వెడుతూ ఉండేవారు. ఒకరు వెడితే దోచుకుంటారని చాలా మంది కలిసి నడిచి వెడుతూ ఉండేవారు. ఆమె వాళ్ళని చూసి ఎవరో మనుష్యులు కనపడ్డారు. ఇప్పుడు ఆవిడికి బ్రతుకు మీద ఆశ కలిగింది. నలుడు కనపడతాడు కాబట్టి దగ్గరలో ఏదైనా ఊరుందేమో ఆ ఊరు వెళ్ళి ఎక్కడైనా తలదాచుకుందామని, ఇప్పటి వరకు ఏ ఊరు వెళదామని నలుడు అడిగితే అక్కర్లేదండి. ఇప్పుడు తను ఊరు వెళ్ళాలనుకుంటాడు. ఎందుకని? తన తల దాచుకోవడానికి, తను బ్రతికి ఉండడానికి. ఎందుకు? నలుడు వస్తాడని మునులు చెప్పారు కాబట్టి. ఇది మునివాక్యానికి అర్థం. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఆ వణిజుల దగ్గరికి వెళ్ళింది, ఆ వర్తకుల దగ్గరికి వెళితే అందులో కొంతమంది పారిపోయారు ఆవిడని చూసి. వాళ్ళు అనుకున్నారు దయ్యం వస్తోందిరో అనుకున్నారు. అంటే ఇక వర్ణించక్కర్లేదు దాన్ని. దమయంతి ఎలా ఉండి ఉంటుందో మీరు ఊహించవచ్చు. ఆవిడ్ని చూడగానే దయ్యమని పారిపోయారు చాలా మంది. అంటే ఆవిడ అసలు ఎంత దారుణమైన స్థితిని పొందేసిందో. ఆ సగం చీర కట్టుకుని మట్టి కొట్టేసి జుత్తు రేగిపోయి ఏడిచి ఏడిచి అన్నం లేక నీళ్లు లేక చూసేటప్పటికి దయ్యం వస్తోందేమోనని అరణ్యంలో భయపడి జనులు పారిపోయేటట్టుగా ఉంది. కొంతమంది పరీక్షగా చూశారు. చూసి పెట్టేశారు బాగా. సాయిబాబా గుళ్ళో ఎక్కడో దూరంగా పెట్టమని. హరి ఓం. ఆ తల్లి ఆ సార్థంలో ఉన్నటువంటి ఆ వర్తకం చేసే వాళ్లతో కలిసి దగ్గర ఉన్న ఊరు వెళ్ళాలి అని కొంతమంది ఆవిడ్ని పరీక్షగా చూశారు. ఆ పరీక్షగా చూసిన వారికి ఆమెలో లక్ష్మీదేవి కనపడింది. అంటే వాళ్ళు ఆ పైకి కనపడుతున్నటువంటి ఆకారము వెనక ఉన్నటువంటి జ్యుతిని చూశారు, కాంతిని చూశారు. చూసి ఈమె సామాన్యురాలు కాదురా, ఈమె మారువేషంలో వస్తున్న లక్ష్మి అని ఆమెకి నమస్కరించారు. ఆవిడ వెళ్ళి అడిగింది, అయ్యా మీరందరూ ఎక్కడికి వెడుతున్నారో నాకు చెప్పవలసింది అని అడిగింది. అయితే వాళ్ళన్నారు, చేది ప్రభు ఉన్నాడు, ఆయన పేరు సుబాహు, ఆయన రాజధాని దగ్గరలో ఉంది, మేమందరం వర్తకం కోసమని అదిగో ఆ రాజధాని నగరానికి వెళ్తున్నాం అంది. అంటే ఆమె సంతోషించింది, నేను కూడా మీతో వస్తాను, నాకు కొంచెం దారి చూపిస్తారా, నేను కూడా పట్టణం చేరుతాను అని. తప్పకుండా మాతో రా అన్నారు. వాళ్ళందరికీ చీకటి పడే వేళటికి మంచి దాహం వేసింది. పగలంతా ఎండలో తిరిగారు. దాహం వేసి వాళ్ళ చెరువు దగ్గరికి వెళ్ళి ఏదో స్నానాలు చేసి కాసి నీళ్లు తాగి తెచ్చుకున్నవి తిని బడలిపోయారు. ఒరే చెరువు కదా, మళ్ళీ దాహం వేస్తే కాసి నీళ్లు దొరుకుతాయి, ఇక్కడ పడుకుందాం ఈ చెరువు గట్టున మనం అని ఆ వచ్చినటువంటి ఆ వ్యాపారస్తుల యొక్క గుంపంతా చెరువు గట్టు మీద అన్ని వైపులా పడుకుని నిద్రపోతున్నారు. నిద్రపోతుండగా ఒక పెద్ద ఏనుగుల గుంపు ఒకటి నీళ్లు తాగడానికి బయలుదేరి చెరువు గట్టుకు వచ్చింది. అది ఈ మనుష్యులందరినీ చూడగానే వెర్రెక్కిపోయి అది నిద్రలో ఉన్న వాళ్ళని నిద్రలోనే తొక్కి తొండం పెట్టి విసిరి చంపేసి ఆ మనుష్యులందరినీ, అందులో అరిచి జీవితార్థులై పరిగెడుతున్న వాళ్ళని కూడా పట్టుకుని మరీ చంపేసి, అందులో తన ప్రమేయం లేకుండా తనని చంపేసినా పర్వాలేదని నిలబడిపోయిన దమయంతీదేవి జోలికి ఒక్క ఏనుగు రాలేదు. ఆమె బ్రతికిపోయింది. ఆవిడంది, జీవితార్థులైన జీవుల సుఖసుక్తులైన వారి చంపే అరవ మరణకాంక్షనున్న మగువ చంపకనను మరచే విధికరంబు మందబుద్ధి. ఏం ఆశ్చర్యం! జీవితార్థులై మేం బ్రతికుండాలి, వ్యాపారం చేయాలి, ఏదో భార్యాబిడ్డల్ని పోషించుకోవాలని కోరుకుని పగలంతా నడిచి అలిసిపోయి రాత్రి వేళ ఒక చెరువు గట్టున పడుకుని నీటి మీదించి వస్తున్నటువంటి చల్లని గాలి చేత సంతోషంగా గాఢ నిద్రలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఏనుగుల గుంపులో ఉన్న ఏనుగులు వచ్చి తొక్కి చంపేసాయి. చచ్చిపోయినా పర్వాలేదనుకుంటున్నటువంటి నన్ను విడిచిపెట్టే
ఏమనాలి బ్రహ్మగారి బుద్ధిని? బతికుందామనుకున్న వాళ్ళని చంపించాడా? చచ్చిపోయినా పర్వాలేదనుకున్న నన్ను బ్రతికించాడా? ఏమనుకోవాలి? అందుకే లోకంలో ఒక సామెత ఉంది, అంటే అది దమయంతీదేవికి వర్తించదు సుమండి. లోకంలో ఒక మాట అంటుంటారు, పాపి చిరాయు సుకృతి గతాయు అంటుంటారు. అది విని కొంతమంది పుణ్యం చేయడానికి భయపడుతుంటారు. పాపం చేస్తే చాలా కాలం బ్రతుకుతారు, పుణ్యం చేస్తే తొందరగా వెళ్ళిపోతారు. అంటే వెళ్ళిపోతాం కదండి, ఎందుకు పుణ్యం లేనిపోని కూడా కొంత పాపం కూడా ప్రయత్నపూర్వకంగా చేస్తే పోదా అనుకుంటుంటారు. అది కాదు దాని ఉద్దేశం. పాపీ చిరాయుహు అన్న మాటకు అర్థం ఏంటంటే, ఈ శరీరాన్ని పరమేశ్వరుడు ఎందుకు ఉంచుతాడంటే పాపముల ఫలితాన్ని అనుభవింపజేయడానికి. అన్ని రకాల కష్టాలు పెట్టి ఇది బాధపడుతుంటే దాని వలన వాడు చేసుకున్న పాపాలు పోయేట్టు చేయడానికి దీన్ని ఉంచుతాడు. ఏ పాపాలు లేని వాడికి, అన్ని పుణ్యాలు చేసిన వాడికి ఈ శరీరంతో ఇక్కడ ఉండవలసిన అవసరమే ఉంది, దేవలోకానికి పోదు కానివని ఇందులోంచి విడిపిస్తాడు. అందుకని పాపాలు చెయ్యాలని కోరుకోకూడదు. పాపాలు చేస్తే దీంతో ఉంటే చాలా కష్టం అనుభవిస్తాడని దాని అర్థం. పాపీ చిరాయు సుకృతి గతాయు అన్నమాట. అంతేగాని పాపం చేస్తే ఎక్కువ కాలం బతుకుతారు, పుణ్యం చేస్తే తక్కువ కాలం బతుకుతారు అని వాచ్యార్థం చేసి సిద్ధాంతీకరించకూడదు దాన్ని. కాబట్టి దమయంతీదేవి ఇలా ఆశ్చర్యపోయి ఆ కొద్ది మంది మిగిలినటువంటి బ్రాహ్మణులు కొంతమంది బతికారు అందులో. ఆ బ్రాహ్మణులతో కలిసి ఆమె చేదిదేశ రాజధాని నగరాన్ని చేరుకుని రాజమార్గంలో నడిచి వెళుతోంది. రాజమాత అంతఃపుర గవాక్షంలోంచి చూసింది. ఆ పక్కన ఉన్నటువంటి దాసిని పిలిచి అంది, ఆ నడిచి వెడుతున్నటువంటి స్త్రీని చూశావా? అపారమైన తేజోమూర్తి, పైకి అలా ఉంది కానీ వెనక చాలా కాంతి ఉంది ఆమెలో. ఆమె సాధారణ స్త్రీ కాదు. ఆమె ఎందుకు అలా వెడుతోంది? ఆమెని చూస్తే నాకు అనురక్తి కలుగుతోంది. నాకు ఆమెని చూస్తే ఏదో బాంధవ్యం లాగుతోంది. ఎందుకో ఆవిడ్ని పిలవాలనిపిస్తోంది, ఎందుకో ప్రేమతో పలకరించాలనిపిస్తోంది. ఇలా తీసుకురా. మన వాళ్ళు అంటుంటారే, రక్త సంబంధం అండి లాగుతుంది అంటారు. చూశారు ఎంత గుప్తంగా దాచారో నన్నయ్య గారు. ఇక్కడెక్కడ ఈ మాటకి తాత్పర్యం ఏమిటో చెప్పలేదు. ఈ మాటకి తాత్పర్యం ఏమిటో తర్వాత చెప్తారు. కానీ ఇది మర్చిపోకూడదు. ఈ మాటలు మాత్రం గుర్తుపెట్టుకోవాలి, రాజమాత అన్న మాటలు. అంటే ఆ దాసి వెళ్ళి గబగబా ఆవిడ్ని తీసుకొచ్చింది. ఎవరమ్మా నువ్వు, ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగింది. అడిగితే ఈ దమయంతీదేవి ఏంది, అమ్మా నేను నా భర్త కలిసి అరణ్య మార్గంలో బయలుదేరాం. నా భర్త ప్రభు, రాజ్యాలు నిలినవాడు. కానీ మేమిద్దరం కష్ట సుఖాలలో ఒకరికొకరం తోడై ఉండాలనుకుని కష్టకాలమునందు అరణ్యంలో వెడుతూ ఇద్దరం కలిసి పడుకున్నాం. నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఒక రాత్రి వేళ అని చెప్పలేదు దమయంతిది. ఆ మాట ఆవిడ అనదు. ఆయన ఎందుకు వెళ్ళారో ఆవిడ ఎంతసేపు ఆలోచించినా ఆవిడ ఉద్దేశం ఏంటంటే, నేను ఆయనకి ఎందుకు బరువు అయ్యానో తప్ప ఆయన నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి హృదయం ఉన్నవాడు కాదు. అది ఆమె పాతివ్రత్యం, ఆవిడ గొప్పతనం. అసలు ఆ ఆలోచన ధోరణికి ఉన్నటువంటి స్వచ్ఛత, ఆ పవిత్రత అది రాదు. అది చాలా చాలా కష్టం. అసలు దోషం అంటే అవతల వారి మీద పెట్టడం, సాధితం అంటే మన మీద పెట్టుకోవడం అన్నది నాబోటిగాడికి అలవాటు. కానీ కొంతమంది ఎంత స్వచ్ఛంగా ఉంటాయో హృదయాలు. నాకు ఆ మాట అంటుంటే ఒకటి గుర్తొస్తుంటుంది. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో మా ఇంటి పక్కన వాళ్ళకు పాప ఉండేది. ఆ పాప మా ఇంటికి వచ్చి ఆడుకుంటుండేది. అది పాలు తాగుతోంది. పాలు తాగుతుంటే ఆ గ్లాసుకి చేయి తగిలి పడిపోయింది. పడిపోతే ఆ గ్లాసు విరిగిపోయింది, పాలు ఒలిగిపోయింది. వాళ్ళ అమ్మ విని చప్పుడు వచ్చింది కాబా. వాళ్ళ అమ్మ కొడుతుందేమో అని నేనన్నాను, గ్లాసు పడిపోయి పాలు ఒలిగిపోయాయండి అన్నా. అంటే ఆ పిల్లంది గ్లాసు పడిపోలేదు, నా చెయ్యి తగిలి పడిపోయింది. నాకు మతిపోయింది. నేను అబద్ధం చెప్పాను. అప్పుడే ఇప్పటికీ చెప్తున్నాను, గ్లాసు పడిపోయిందే అంటాను. గ్లాస్ ఎందుకు పడిపోతుంది? గ్లాస్ ఏం పడిపోదు, నేనే పడేస్తాను. ఏదో మాట్లాడుతూ ఏదో చూస్తూ అస్తమానం చేతులు ఊపడం అలవాటు అయిపోయి ఏదో ఇలా అన్నంలా చేయి తగిలి పడిపోతాయి. పడిపోతే నేనే నా చెయ్యి సక్రమంగా గ్లాస్ అక్కడ ఉందని చూడక అర్థరహితంగా ఊపితే తగిలి పడిపోయింది అంటానేంటి. గ్లాసు పడిపోయింది, ఇంకొంచెం మంచినీళ్ళు పెట్టంటాను. గ్లాస్ ఏం పడిపోలేదు. అబద్ధమాడి బ్రతకడం అలవాటైపోయి ఆ మాట వచ్చింది అంతేనంట. పసిపిల్లకి అది రాక ఉన్న మాట ఉన్నట్టు చెప్పింది. దమయంతీదేవి జీవితంలో ఆమె రక్తంలో జీర్ణమైపోయింది ఆ పాతివ్రత్యం. ఆమె సప్త ధాతువులు పాతివ్రత్యం. కాబట్టి ఆమె భర్తని చిన్నతనం చేసి మాట్లాడదు, చులకన చేసి ఆమె మాట్లాడదు.
ఆమె అంత గౌరవంగా మాట్లాడుతుంది. అందుకే ఆమె అంది, విధి పరిపాకం చేత మేము ఒక చోట నిద్రపోతుండగా మోసగింపబడ్డానమ్మా. ఎవరి చేత మోసగింపబడింది? విధి చేత మోసగింపబడింది అంతే. ఆమె ఇంకేం చెప్పలేదు. నొసటి వ్రాత అంతే కదా మరి జరిగిందిగా. అందుకని విధి పరిపాకం చేత మోసగింపబడి ఒంటరి దానినయ్యానమ్మా. నేను సైరంధ్రి వృత్తి చేస్తానంది ద్రౌపదీదేవిలాగే, విరాట పర్వంలో ద్రౌపదీదేవి అన్నట్లు అని ఆమె కొన్ని నియమాలు పెట్టింది. నేను సైరంధ్రిగా ఉంటాను, కానీ ఒకరి ఎంగిలి నేను తినను, ఒకరి కాళ్ళు నేను పట్టను, బ్రాహ్మణులతో తప్ప అన్యులతో మాట్లాడను. అంటే బ్రాహ్మణుడు అంటే సమాజం ఎంత నమ్మే వ్యక్తో చూడండి. అంత నమ్ముతుంది సమాజం, అంత నమ్ముతుంది. కాబట్టి ఆ నమ్మకానికి తగినంత గౌరవంతో బ్రాహ్మణుడు జీవించాలి అన్నది తాత్పర్యం. కాబట్టి నేను ఒక్క బ్రాహ్మణులతోనే మాట్లాడతాను. ఈ నియమాలు మీరు అంగీకరించగలిగితే నేను మీ దగ్గర సైరంధ్రిగా ఉంటాను. ఆవిడంది, అయ్యో తల్లి ఎంత మంచి మాటలు అన్నావు, తప్పకుండా సైరంధ్రిగా ఉండు. ఎందుచేత అంటే శౌచము నష్టమవుతుంది. ప్రాయశ్చిత్తం చేసుకోవలసినటువంటి వాటిల్లో ఒకటేమిటంటే, నిన్న వండిన పదార్థాన్ని ఇవాళ తింటే ప్రాయశ్చిత్తం చేసుకోమని శాస్త్రంలో. అలా తినకూడదు అని. అలా తినడానికి యోగ్యమైన పదార్థం ఏది అంటే ఒక్క బెల్లమే. బెల్లం ఒక్కదానికి నిలవదోషం లేదు. అందుకే పరమేశ్వర నివేదనకి వండేటటువంటి ఏ పదార్థంలోనూ పంచదార కలపరు, బెల్లంతో వండుతారు. పైగా లోకంలో పాత పడిపోయినటువంటి వస్తువులు వాడడానికి ఎక్కువ ఉపయుక్తం కావు. అందులో బాగా నిలవైపోయింది అంత రుచిని పొందదు, జీర్ణశక్తిని దెబ్బతీస్తుంది. కానీ ప్రపంచంలో బాగా నిలవ ఉంటే పథ్యానికి పనికొస్తాయి కొన్ని. అది కూడా ఎటువంటి వాళ్ళ పథ్యానికి? లోపల ఉన్నటువంటి వ్యవస్థ అంతా పచ్చితనాన్ని పొందుతుంది. పచ్చితనాన్ని అంటే అందులో ఏదో పెనుమార్పు సంభవించింది. ఒక గర్భిణీ స్త్రీకి పురుడు వచ్చింది అనుకోండి, ఆమె కడుపు పచ్చి బాలింతరాలు అంటారు. పచ్చి బాలింతరాలు అంటే ఆమె కడుపులో ఉన్న వ్యవస్థ అంతా కూడా ఇప్పుడు మళ్ళీ ఒక కొత్తతనాన్ని పొందింది. పిల్లలు బయటకు వచ్చేసారు కాబట్టి ఇప్పుడు ఆమె కడుపులోకి వెళ్ళే పదార్థం పొరపాటున కూడా ఆమెకు అపకారం చేసేది కాకూడదు. అందుకే పూర్వం ప్రత్యేకించి పేదరాలికి పురుడొచ్చింది అంటే అందరూ గబగబా పథ్యం చేసే పదార్థాలు పంపించేవారు. పథ్యం వండి పెట్టడం మహాపుణ్యంతో కూడుకున్నటువంటి విశేషం. ఎందుచేతనో తెలుసా? 3 ప్రాణులు నిలబడతాయి. అది సామాన్యమైన పుణ్యం కాదు, ఎన్ని జన్మలకి సరిపోయే పుణ్యమో అది. 3 ప్రాణులు నిలబడతాయి. అంటే నేను 3 ప్రాణులు అని వచ్చేసింది, నాకు కవల పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని అనేశాను అనుకోండి. 2 ప్రాణులు అనుకోండి. ఎందుచేత అంటే తల్లి, మరి ఆ పథ్యం తిని కదా తల్లి బతుకుతుంది. ఆమెకు అనారోగ్యం రాకూడదు. ఆమెకు అనారోగ్యం వస్తే పాలాగిపోతాయి, పాలాగిపోతే పిల్లలేరి ఎలా బతుకుతారు వాళ్ళు? ఆ తల్లికి అనారోగ్యం రాకూడదు. ఆ తల్లి ఆరోగ్యంగా ఉండాలి. ఆమె యందు పాలు సృజింపబడాలి. ఆ పాలు తాగి పిల్లలు బతుకుతారు. ఆమె ఆరోగ్యవంతమైన పదార్థం తింటేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, లేకపోతే వాళ్ళకే పరిశుద్ధత వస్తుంది. అందుకే 2 లేక 3 ప్రాణులు బ్రతకడానికి ఏర్పాటేది అంటే పురటాలికి పథ్యం పెట్టడమే. అందుకే పెద్దరికానికి పరాకాష్ఠ ఏమిటంటే, పూర్వం చెప్పుకునేవారు ఘనంగా, నేను ఇంతమందికి పథ్యం వండి పెట్టానండి, అంతమందికి పథ్యం పెట్టిందా అనేవారు. అంటే వాళ్ళ చెయ్యి ఎంత మంచిదో మీరు ఆలోచించాలి. ఆ చేతి అన్నం పురటాలకి పాలు పట్టేట్టు చేసింది. అంటే ఆ హృదయాలు ఎంత మంచివో, వాళ్ళు ఎంత గౌరవానికి అర్హులో, వాళ్ళు ఎంతటి పూజనీయులో అర్థమవుతుంది. అంత మంచి హృదయం ఉన్నవాళ్ళు అని. అందుకే కొన్ని పదార్థములు నిలవున్న కొద్దీ పథ్యానికి పనికొస్తాయి. ఎవరికి పథ్యానికి? పురటాలి పథ్యానికి కూడా పనికొస్తాయి. అందులో ఒకటి బెల్లం. అందుకే కదా పాత బెల్లం పంపిస్తుంటారు. ఆ ఇంట్లో పురటాలు ఉంది అంటే పాత బెల్లం పంపిస్తారు. ఎందుకంటే పాత బెల్లంతో వండి కాయమని తయారు చేసి ఇస్తారు, తింటుంటారు పురటాలు. సరే, అది వేరే విషయం అనుకోండి. ఈ విషయాలు మీకు ఈ మధ్య బాగా తెలిసే అనుకోకండి. కాబట్టి ఆ బెల్లానికి పాత పడిన కొద్దీ పథ్యంగా ఉండగలిగినటువంటి శక్తి ఉన్నట్లే
లోకంలో కొన్ని పదార్థాలకి ఒక్కొక్క రకమైనటువంటి శక్తి ఉంటుంది. అందుకే ఆమె ఎంగిలి తినను అంది. ఎంగిలి తింటే శౌచం పోతుంది, శౌచం పోతే బుద్ధి మీద ప్రభావం ఉంటుంది, బుద్ధి మీద ప్రభావం ఉంటే భర్త చాలా కాలంగా కనపడలేడు కాబట్టి ఏదో మాట అనాలనిపిస్తుంది, అనిపిస్తే తన పాతివ్రత్యానికి దోషం వస్తుంది. అందుకే నేను ఎంగిలి తినను. నేను కేవలంగా నా కొరకు అని ఇయ్యబడిన పదార్థం ఒక్కటే తింటాను, ఇంకొకరు తినగా మిగిలిన పదార్థాన్ని నేను తినను. అందుకని సైరంధ్రిని కనుక నన్ను దాసిగా చూడవద్దు అంది అని 4 ఆ తర్వాత ఆవిడ అక్కడ అంతఃపురంలో చేరింది. ఏదో పాపం ఆవిడ బాధ ఆవిడిది. చిత్రం ఏమిటంటే సీతా మహాలక్ష్మి సుందరకాండలో ఎలా అయితే ఒక్క చీరతో ఉండిపోయిందో అలాగే దమయంతీదేవి నలమహారాజు గారు కనపడే వరకు ఆయన చింపుకుని ముక్క పట్టుకుపోయిన చీరతోనే ఉండిపోయింది. అంతఃపురానికి వచ్చాను కదా అని కడుపు నిండా అన్నం తినలేదు, మంచం మీద పడుకోలేదు. తన భర్త ఏ కష్టంలో ఉన్నాడో తన భర్త పొందని సుఖం తాను పొందకూడదని ఆమె భూచయనం చేసింది. ఆమె తలస్నానం చెయ్యలేదు కాబట్టి ఆమె తలంతాను అట్టలు కట్టేసింది, ఒళ్ళంతా బూది కమ్మేసింది. కమ్మేసి ఆ చీర ముక్కతోనే ఆవిడ అలాగే ఉంది. ఆవిడ అక్కడ నలుడు అరణ్య మార్గంలో అలా ప్రయాణం చేస్తున్నాడు. ఆయన అలా వెడుతూనే ఉన్నాడు అడవిలో. ఎందుకని? ఆయనకి బయటపడడం ఇష్టం లేదు అసలు. దేనికి బయటికి రావాలి? భార్యన వదిలిపెట్టేశాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతాడు? ఒకనాడు ధరణీ మండలాన్ని శాసించిన చక్రవర్తి ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతాడు? కాబట్టి ఆయన ప్రశ్నకి జవాబు లేదు. దమయంతి బాధకి ఒక చిన్న వెలుతురు రేఖ ఒకటి దొరికింది. ఆ వెలుతురు రేఖ దమయంతికి దొరికితే సరిపోతుందా? నలుడు దగ్గరయ్యే మార్గం దొరకాలి. ఇప్పుడు మునివాక్యం నిజమవ్వాలి అంటే దమయంతి ఒక్కత్తి ఎదురు చూస్తూ కూర్చుంటే సరిపోతుందా? నలుడు ఆమెకి భర్త అయ్యే అవకాశం, రాజయ్యే అవకాశం దొరకాలా అంటే ఇప్పుడు మునివాక్యం ఏమవ్వాలి? ఈయనకి కలిపురుషుడు విడిచిపెట్టడానికి, ఈయన ఎక్కడో ఆశ్రయం పొందడానికి, నన్ను బయటికి వస్తే గుర్తుపట్టేస్తారనేటటువంటి బెంగ నుంచి ఈమెకి ఒక మార్గాంతరాన్ని దొరికేటట్టుగా పరిస్థితుల యందు మార్పు కల్పించేదై వాళ్ళ వాగ్బలము పనిచేయాలి. అందుకొచ్చింది ఆ మునిపల్లె. కానీ ఆవిడకి ఒక్కత్తికి కాదు ఆశీర్వచనం, నలుడికి కూడా అది. కాబట్టి ఇప్పుడు అకస్మాత్తుగా ఏమైంది? దావానలం చుట్టుముట్టి పెద్ద మంట అరణ్యాన్నంతటినీ చుట్టేసింది. ఈ అరణ్యాన్నంతటినీ చుట్టేస్తే నలుడు పరిగెత్తి పారిపోవాలి, కానీ ఆయనకి పెద్ద ఆసక్తి లేదు. ఎందుకని? తనంత తాను చచ్చిపోడు ధర్మ విరుద్ధం కనుక. దావానలం చుట్టేస్తే ఎవరి కోసం బతకాలి? ఎందుకోసం బతకాలి? అడవిలో తిరగడమే కాక తను అలాగే ఉన్నాడు. కానీ అది నలుని యొక్క గొప్పతనం. 4 దిశలను దావజ్వాలావలిక విసే మ్రంది చానోప మహీపాలక నన్నొక్క సరసీ కూలము చేరంగ నెత్తుకుని పొమ్ము దయన్. ఓ మహీపాల, మహారాజా నన్ను రక్షించు రక్షించు అని కేకలు వినపడ్డాయి. ఆ కేకలు ఎక్కడి నుంచి వినపడుతున్నాయో అక్కడికి ఆ మంటలోకి ఒక్క దూకాడు. చూస్తే పెద్ద పాము ఒకటి చుట్టలు చుట్టుకుని ఆ మంటల మధ్యలో కాలిపోవడానికి సిద్ధపడుతూ ఎటూ తప్పుకోలేక పడగలు విప్పి అటు ఇటు కొట్టుకుంటోంది. నలమహారాజును చూడగానే పావంది, వచ్చావా? గబగబా నన్ను ఎత్తుకో. ఇంత పెద్ద పావుని ఎలా ఎత్తుకుంటాననుకుంటున్నావా? నీవు చేత్తో ఇలా 2 చేతులతో పట్టుకోవడానికి వీలైనంత చిన్న పావునైపోతాను. నాగకుమారుణ్ణి. నన్ను ఇక్కడి నుంచి క్షోభ పడిపోయాను ఈ సెగకి. నన్ను వెంటనే తీసుకెళ్లి ఏదైనా సరోవరం చెంతన దింపద్ది. ఆయన వెంటనే ఆ పావుని 2 చేతులతో పట్టుకుని మంటల మించి దూకి ఓ సరోవరం దగ్గరికి వెళ్ళి కింద పెట్టబోతున్నాడు. ఆ పావంది, నన్ను కింద పెట్టకు. ఒక్క 10 అడుగులు లెక్క పెట్టి 10వ అడుగు దాటగానే కింద పెట్టాడు. ఆయన 10 అడుగులు లెక్క పెట్టుకుంటూ ముందుకెళ్ళి 10వ అడుగు వేసి ఆ పావుని కింద పెడుతున్నాడు. అదొక్కసారి పెద్దదై ఆయన కాటు వెయ్యగానే అకస్మాత్తుగా నల్లగా మారిపోయి చేతులు పొట్టిగా అయిపోయి వికృతమైనటువంటి ఆకారాన్ని పొంది గూని వచ్చిన వాడిగా వంగిపోయాడు. వంగిపోతే ఆ పావంది ఆయన కర్కోటకుడు. ఆయన అన్నాడు, నేను నీకు కావాలనే ఇటువంటి రూపాన్ని కల్పించాను, నేను నీకు అపకారం చేశానని అనుకోకు. నువ్వు నీ రూపంతో ఉన్నంతకాలం నువ్వెవరిని ఆశ్రయించలేవు, గుర్తుపడతారని.
ఈ రూపంతో నిన్ను ఎవ్వరూ గుర్తుపట్టరు. నీ రూపం మారిందేమో, నీ మేధా సంపత్తి అలాగే ఉంటుంది. మేధా సంపత్తికి దోషం రాదు, కానీ నీ రూపం మారిపోయింది. ఇప్పుడు నువ్వు ఏ రాజు దగ్గరికైనా వెళ్ళచ్చు, నీకు అభ్యంతరం రాదు. సరికదా, పిశాచములు రాక్షసులు నిన్ను ఆవహించలేరు, బాధ పెట్టలేరు. నీకు శత్రుభీతి ఉండదు. నా విషం నీ శరీరంలో ఉన్నంత కాలం నిన్ను శత్రువులు బాధ పెట్టరు. యుద్ధం జరిగితే నీకే విజయం సంప్రాప్తమవుతుంది. నా విషం నీ శరీరంలోకి ఎక్కిన కారణంగానే నువ్వు భార్యా సమాగమాన్ని పొందుతావు, పూర్వరాజ్యాన్ని పొందుతావు. నీకు మళ్ళీ ఎప్పుడు నీ యథారూపం కావాలనుకుంటున్నావో అప్పుడు నన్ను స్మరిస్తే ఒక దివ్యమైన వస్త్రం ఒకటి వస్తుంది. ఆ వస్త్రాన్ని నీ మీద కప్పుకో, నువ్వు మళ్ళీ నలుడివైపోతావు. కాబట్టి నేను నీకు ఏదో అపకారం చేశానన్న భావన మనసులో పెట్టుకోకు. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెడితే నీ కథ సుఖాంతమవుతుందో కూడా నేను నీకు మార్గం చెప్తాను. ఎందుకు దావానలం పుట్టాలి, ఎందుకు కర్కోటకుడు ఇలా చెయ్యాలి, ఎందుకు కర్కోటకుడు మార్గం చెప్పాలి? మహాత్ముల మాట, మునిపల్లెలోని మునుల ఆశీర్వచనం మళ్ళీ ఇద్దరు కలవడానికి మార్గాన్ని సుగమం చేస్తోంది. కాబట్టి యథార్థం చెప్పాలంటే ఈ నలదమయంతుల కథ అంతా కూడా దమయంతీదేవి యొక్క పాతివ్రత్య ప్రభావ విశేషమే. నలుడి ధర్మం లేదని నేను ప్రతిపాదన చేయను, కానీ కలిపురుషుడు పాడు చేస్తున్నాడు లోపల నుంచి. ఆ కర్కోటకుడు అన్నాడు, ఇలా ప్రసిద్ధుడు ఋతుపర్ణుడెనుడు మహీషుడు ఇక్ష్వాకుకులజుండు నీకు సేవ్యుండవు. అతని కొలిచి అందుండు నెలకొని అతనికి అశ్వహృదయమనిడి విద్య ఇచ్చి వెలయ అతని చేత అక్షహృదయమన్ విద్య చేకొను. ఇక్కడికి దగ్గరలో ఇక్ష్వాకు వంశంలో ప్రభవించినటువంటి ఋతుపర్ణుడు అనబడేటటువంటి రాజు రాజ్యం చేస్తున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయనని సేవించు. ఆయన దగ్గర నుండి అక్షహృదయము అనబడేటటువంటి విద్యని నువ్వు పుచ్చుకో. అది తాంత్రిక విద్య. తాంత్రిక విద్య అంటే నా ఉద్దేశం అది ఏదో ఉగ్ర పూజలకు సంబంధించిన విద్య కాదది. అది వైదికమై పరమేశ్వరానుగ్రహాన్ని ప్రోధి చేసేటటువంటి విద్య. ఋగ్వేదంలో అక్షసూక్తము అని ఈ పాచికల మీద ఒక సూక్తం కూడా ఉంది. కాబట్టి అది వైదిక మార్గంలో ఆ దేవతానుగ్రహాన్ని పొందేటటువంటి ప్రక్రియ. శకునిలా ఏదో పాశాధిష్టాత్రి అనుగ్రహాన్ని పొంది ఆ పాచికలని వశం చేసుకున్న విద్య కాదది. అందుకే అక్ష విద్య ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళ దగ్గర శకుని వంటి వారి పాచికలు పారం. కాబట్టి అందుకు చెప్తున్నాడు మహానుభావుడు అశ్వఘోషుడు. ఈ కథంతా చెప్పుకొస్తున్నాడు బృహదాశ్యుడు. కాబట్టి ఆయన అన్నాడు, నువ్వు ఆ ఋతుపర్ణుడి దగ్గరికి వెళ్ళి సేవించు. అక్కడికి వెళ్ళి సేవించి ఆయన దగ్గర అక్షహృదయం అన్న విద్య పుచ్చుకో. నీ దగ్గర ఒక విద్య ఉంది. ఏమిటది? నీ దగ్గర ఉన్నది అశ్వహృదయం. అంటే గుర్రాల్ని ఎలా లొంగ తీసుకోవాలో నీకు తెలుసు. ఈ విద్య ఆయన దగ్గర ఉన్న విద్య నువ్వు పుచ్చుకో. శుభం భూయా, నీకు శుభం జరుగుతుంది, వెళ్ళు అని ఆ కర్కోటకుడు అదృశ్యమైపోయాడు. వెంటనే ఈ నలుడు ఇప్పుడు ఎవరు తనని గుర్తుపడతారన్న భయం లేదు, కాబట్టి ఋతుపర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. చిత్రం ఏమిటంటే, ఏ నలమహారాజు గారు పాచికలాడుతుండగా దమయంతీదేవి ఇక తన భర్త సర్వస్వాన్ని కోల్పోతాడని నమ్మి తన యొక్క కుమారుడైనటువంటి ఇంద్రసేనుణ్ణి, కుమార్తె అయినటువంటి ఇంద్రసేనని రథసారథి అయిన వార్ష్ణీయుణ్ణి పిలిచి వీళ్ళిద్దరినీ తీసుకుని రథం ఎక్కించుకుని నా పుట్టింటికి తీసుకెళ్లి దింపి మళ్ళీ తొందరగా రా, ఎలాగో రాజ్యం ఓడిపోతామని అనుకుని సంభావించి పంపించిందో ఆ వార్ష్ణేయుడు నలమహారాజు రాజ్యాన్నంతటినీ పోగొట్టుకున్న తర్వాత ఇక్ష్వాకు వంశ ప్రభవుడైనటువంటి ఋతుపర్ణుడి దగ్గరే పనిచేస్తున్నాడు. కానీ ఆ వార్ష్ణేయుడు కూడా నలుణ్ణి గుర్తుపట్టలేడు. కాబట్టి ధైర్యంగా వెళ్ళగలడు నలుడు. కాబట్టి ఇప్పుడు ఋతుపర్ణుడి దగ్గరికి వెళ్ళన్నాడు, నేను ఎంత పెంకి గుర్రాన్ని లొంగదీయగలను, గొప్ప శిల్ప విద్య వచ్చు, అది కాక నాకు గొప్ప వంట చెయ్యడం వచ్చు అన్నాడు. నిజానికి చాలా గొప్పగా వంట చెయ్యగలరు అనిపించుకున్న వాళ్ళు ప్రపంచంలో పురుషులే. నలభీమ పాకం అంటారు, బాగా వంట చెయ్యగలిగిన వాళ్ళు వాళ్లే. నేనేమి ఎవరిని చిన్నబుచ్చి నేను మాట్లాడను. అసలు నా ఉద్దేశ్యం, నా హృదయం అది కానీ కాదు. ఒక సత్యాన్ని మాట్లాడడం, ఒక పౌరాణికమైన విషయాన్ని ప్రతిపాదించడం వరకే నా హృదయం. అంతేగాని ఆయన ఏదో ధర్మం చెప్తాడు అని చెప్పి వినడానికి పరిగెత్తుకొచ్చిన వాళ్ళందరినీ చిన్నబుచ్చి మాట్లాడితే నాకు ఏమిటి కలిసి వస్తుంది? అసలు దోషభూయిష్టం అటువంటి కళ మాట్లాడకూడదు. నేను ఒక సత్యాన్ని చెప్పడానికి ఆ మాట అన్నాను అంతే. అలా అయితే ఇంకొక మాట కూడా అనొచ్చు, అసలు వాళ్ళ యందు కూడా ఆ వంట చెయ్యగలిగిన శక్తినిచ్చి 10 మందికి అన్నం పెట్టే తల్లి అన్నపూర్ణ ఆడదే.
కాబట్టి అలా చూడకూడదు. ఒక పౌరాణిక సత్యాన్ని పౌరాణిక సత్యంగా అర్థం చేసుకోవాలంటే అది ఏదో ఒకళ్ళని తక్కువ చేయడం ఒకళ్ళని ఎక్కువ చేయడం కింద భావన చేయకూడదు. కాబట్టి నలభీమ పాకం అంటారు. ఆ వంట చేయడానికి నలుడు భీముడు అంతటి గొప్పవాళ్ళు. కాబట్టి నలుడు అన్నాడు, నేను బాగా వంట చేసి పెట్టగలను, కాబట్టి మహారాజా నన్ను మీ సేవలో వినియోగించుకోండి అన్నాడు. మహారాజు గారు ఆయన్ని తన సేవలో వినియోగించుకున్నాడు. ఇంతటి మహారాజు భయద కోదండ ఖడ్గముల్ పట్టు వీరుడు గరిటెయు క్రోవియు పట్టెనీడు విపుల కేసరినక్కట పిల్లి చేసే అధమ విధమున ఇట్టిదే విధికృతము. ఆయన పెంకి గుర్రాల్ని లొంగదీసి రాజుగారికి ఇస్తున్నాడు. రాజుగారికి వాళ్ళకి వంట చేసి పెడుతున్నాడు అందరికీ. ఇలా కాలం గడిచిపోతూ ఉండగా ఒకానొక సమయంలో ఒక రోజు రాత్రి పడుకున్నాడు. ఆ రోజు రాత్రి అప్పటి నుంచి ప్రతిరోజు దమయంతీదేవి జ్ఞాపకానికి వస్తోంది. ఎందుకని? ఇప్పుడు ఒక చిన్న ఆశ, తను బ్రతుకుతున్నాడు, చచ్చిపోవలసినంత అవసరం లేదని బ్రతుకు మీద ఆశ పుట్టింది. బ్రతుకు మీద ఆశ పుట్టగానే తన బ్రతుకుకే తాత్పర్యమైన దమయంతీదేవి గుర్తొస్తోంది. గుర్తొచ్చి అన్నాడు, యభరాజగమన నీవెందుల కరిగితివి అచ్చురు కుచభార ఎందున్నదానవు అబల ఎవ్వరి చేత అడవులలో పట్టుబడి అశనాపేక్ష బరచున్న ఉగ్రం మృగంబుల ఉదరంబులోనున్నదానవే నీ తల్లిదండ్రులొద్ద ధృతి నున్నదానవే దేశాంతరంబులనున్నదానవే అంచు ఉదిత మదన హతి విమోహితాత్ముడై హృదయేశ్వరి తలచి రాత్రులెల్లా తాపమునకు నిద్రలేక వంది నిట్టూర్పులూర్చుతు నుండే నకులుడు శోకముత్కటముగా. ఆయన రాత్రులందు ఏదో పగలంతా పనిలో ఉంటాడు, రాత్రులందు పడుకుంటే దమయంతీదేవి జ్ఞాపకానికి వచ్చినటువంటి వాడై ఆమెని స్మరించి ఏడుస్తున్నాడు. యభరాజగమన, ఓ ఏనుగు వంటి నడక కలిగినటువంటి దానా, ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, ఏ క్రూర మృగాలకు ఆహారం అయిపోయి వాటి కడుపులో చేరిపోయావా, మీ తండ్రి గారి ఇల్లు చేరుకున్నావా, ఎక్కడున్నదానవో కదా అంటే ఆయనకి ప్రీతి లేనివాడు కాడు, కలిపురుషుడు ఆయన చేత ఆ పని చేయించాడు. ఎక్కడున్నావో అని ఏడుస్తూ ఆమెను తలుచుకుంటూ రాత్రి పడుకుని ఎవ్వరూ లేరు కదా అని ఈ పద్యం పైకి చదివాడు. ఈ పద్యం పైకి చదివితే అక్కడే జీవనుడు అనబడేటటువంటి ఇతనితో పాటే పనిచేసేటటువంటి రాజుగారి ఇంకొక సేవకుడు ఉన్నాడు. వాడు చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఆశ్చర్యపోయాడంటే ఈయన పద్యం చెప్పాడని కాదు, ఇతనే మరుగుజ్జు, ఇతనే గూని, ఇతని చేతులు పొట్టి, ఇంత నల్లగా ఇంత భయంకరంగా ఉంటాడు, వీడికి ఒక ప్రేయస, ఆ ప్రేయసి అంత గొప్పదా, యభరాజగమన ఏనుగులా నడుస్తుందా, ఆవిడ్ని ఎక్కడో ఎప్పుడో కోల్పోయాడా అందుకు ఏడుస్తున్నాడా, అసలు వీడికో భార్య ఉంటే ఆవిడెంత అందవికారంగా ఉంటుందో అనుకున్నాడు. అనుకుని వచ్చి ఏమిటి అసలు నిన్ను పెళ్లి చేసుకునేవాళ్ళు లోకంలో ఉన్నారా అనుకున్నాడు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో చూడండి అంతటి నలమహారాజుకి. వచ్చి ఆయన అన్నాడు, బాహుక, బాహుకుండని చెప్పుకున్నాడు నలుడు తని పేరు. బాహుక, నువ్వే ఇలా ఉంటావు కదా, నిన్ను ఏకాంత వరించిందయా, ఏకాంత గురించి నువ్వు ఇలా మాట్లాడావో నాకు చెప్పవలసింది అన్నాడు. అంటే నలమహారాజు గారు ఇప్పుడు దమయంతి వృత్తాంతం చెప్పడం ఎందుకని మళ్ళీ బయటపడిపోతాడు కదా, అందుకని సమయస్ఫూర్తితో, అంత తెలివి లేనివాడ, బయటికి ఆకారం మారింది కానీ లోపలి మేధా సంపత్తి మారలేదుగా కర్కోటక వరం చేత. అందుకని ఆయన అన్నాడు, ఓరి పిచ్చివాడా నీకు జ్ఞాపకం రాలేదా, మన సైన్యంలో మందప్రజ్ఞుడు అనబడేటటువంటి సైనికుడు ఉండేవాడు, వాడి భార్య కనపడకుండా పోతే ఈ పద్యం రాసుకుని చదివాడు. నాకెందుకో మందప్రజ్ఞుడు పాపం భార్య కనపడకపోతే అలా ఏడిచాడు కదా నా పద్యం గుర్తొచ్చి నేను చదివాను. నాకు భార్య ఏమిటి, ఆవిడ తప్పిపోవడం ఏమిటరా, నీకు బుర్ర లేదా అని అడగడానికి అన్నాడు. అతను వెంటనే నమ్మాడు. కారణం ఏమిటంటే నిజమేలే ఇలాంటి వాడికి భార్య ఎక్కడ ఉంటుంది అనుకున్నాడు. అంటే మీరు ఇప్పుడు ఒక్క విషయాన్ని గుర్తుపట్టాలి, నలుడికి ఆశ్రయం దొరికిందేమో కానీ ఈయన నలుడిని గుర్తుపట్టడం ఎవరికైనా సాధ్యమా? అసలు నలుడి చేత జవాబు చెప్పించడం సాధ్యమా? ఎవరికీ సాధ్యం కాదు అతను బయటపడడం. కాబట్టి ఈమె దమయంతి భర్తయే, ఈమెయే నలుడు అని పట్టుకోవడానికి ఎక్కడా అవకాశం లేదు, తనంత తాను ఎక్కడో బయటపడితే తప్ప. కాబట్టి కథ మళ్ళీ అలాగే బీసుకుపోయింది. దమయంతీదేవి అక్కడుంది, నలుడు ఇక్కడున్నాడు.
ఎలా ఇద్దరు కలిసేది? ఎలా మునివాక్యం నిజమయ్యేది? సరే, ఇలా కొంతకాలం నడుస్తోంది. ఇలా నడుస్తూ ఉండగా అక్కడ విదర్భ దేశానికి చెందినటువంటి రాజు భీముడు దమయంతీదేవి తండ్రికి తెలిసింది, జూదంలో నా కూతురు అల్లుడు అన్నీ కోల్పోయి అరణ్యవాసానికి వెళ్ళిపోయారట, ఇక మళ్ళీ నా కూతురు అల్లుడు జాడలేదు, మీరు ఎలా అయినా వెళ్ళి నా కూతురు అల్లుడు ఎక్కడుంటారో కనిపెట్టి రండి అని కొంతమంది బ్రాహ్మణుల్ని పిలిచి వాళ్ళకి సంభావన ఇచ్చి వాళ్ళందరినీ కూడా అన్ని రాజ్యములను చూసి రమ్మని పంపించాడు. వాళ్ళు ఈ భూమండలంలో ఉన్నటువంటి రాజ్యములను, నగరములను, గ్రామములను శోధిస్తూ అన్ని చోట్లకి వెడుతున్నారు. వెళ్ళి వాళ్ళు వెతుకుతున్నారు. ఎందుకు వెతకగలరు? వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి అక్కడికి వెళ్ళో పూజ చేస్తారు, హోమం చేస్తారో, యజ్ఞం చేస్తారో, అందరూ వస్తారో, నమస్కారం చేస్తారో, కాయో పండో చేతిలో పెడతారు. వాళ్ళు వెళ్ళి వెతకక్కర్లేదు, వాళ్ళ దర్శనానికి ఆశీర్వచనానికి అందరూ వస్తారు కాబట్టి నలదమయంతులు ఎక్కడైనా ఉన్నారు. అందులో కష్టాల్లో ఉన్నవాడు ముందు వస్తాడు కదా ఆశీర్వచనానికి. డాక్టర్ గారి దగ్గరికి, మంత్రోపాసనలు ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరెడతారంటే కష్టాల్లో ఉన్న వాళ్ళే పెడతారు తప్ప అన్నీ బాగున్నవాడు ఎందుకు ఎడతాడు? కాబట్టి వాళ్ళు తప్పకుండా వస్తారు నలదమయంతులు, బ్రాహ్మణ భక్తి కలిగిన వాళ్ళు కాబట్టి బ్రాహ్మణుల యొక్క సమూహాల్ని పంపించాడు. వాళ్ళు అంతటా వెతుకుతూ వెతుకుతూ వెడుతున్నారు. అలా వెడుతుండగా ఈ ఎక్కడైతే దమయంతీదేవి ఉన్నదో ఆ దమయంతీదేవి ఉన్నటువంటి రాజ్యానికి సుదేవుడు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. విదర్భ రాజ్యం నుంచి బయలుదేరిన బ్రాహ్మణ సమూహాల్లో ఆయన అంతఃపురంలోకి వచ్చి చూస్తున్నాడు అందరినీ. ఆ రోజుల్లో వారి యందు భక్తి అలా ఉండేది, వారు ఏమి మోసం చెయ్యరు అని. అందుకని ఆయన అంతఃపుర ప్రవేశం చేసి ఏదో ఆయనకి సంబంధించిన కార్యకలాపమునందు అందరినీ గమనిస్తూ దమయంతీదేవిని చూశాడు. చూసి వెంటనే గుర్తుపట్టాడు. ఆ ప్రజ్ఞ లేని వాళ్ళని ఎందుకు పంపుతాడు రాజు? గుర్తుపట్టి అనపహార్యంబు తేజోమయంబు సర్వగుణములకు అలంకారంబు గురుతరంబు భామలకు పతిభక్తియ పరమమైన భూషణంబు ఇట్టి వేపెర భూషణములు. ఆయన అన్నాడు దమయంతీదేవి వంక చూసి, అనపహార్యంబు, అమ్మా ఈ పాతివ్రత్యం అనేటటువంటి లక్షణం ఉందే, దీన్ని దొంగిలించడం ఎవరి వల్ల సాధ్యం కాదు, అది ఎవరు దొంగిలించలేరు. తేజోమయంబు, సమస్త తేజస్సుకి కారణం అది. సర్వగుణములకు అలంకారంబు, మిగిలిన గుణాలకన్నిటికీ అలంకారం పతిభక్తి. తల్లి, నీ పతిభక్తి ఏమిటో నాకు తెలుసు, నువ్వు దమయంతీదేవివి, నిన్ను గుర్తుపట్టాను నేను. నువ్వు అమ్మా ఇక్కడున్నావా? నీ తండ్రి భీమరాజు గారు, నీ తల్లి, నీ బిడ్డలు మీ ఇద్దరి కోసం బెంగ పెట్టుకున్నారమ్మా, నువ్వు బయలుదేరి రావలసింది అని దమయంతీదేవితో మాట్లాడుతున్నాడు. రాజమాత వింది. అరెరే, నా దగ్గర సైరంధ్రిగా చేరినప్పుడు అన్యులతో మాట్లాడనంది, బ్రాహ్మణులతో మాట్లాడతానంది, ఏ కష్టం వచ్చిందో ఇతను మాట్లాడుతున్నాడో ఆమె మాట్లాడటం లేదని పరుగు పరుగున వచ్చింది రాజమాత. వచ్చి ఎవరు ఈమె, ఏం పలకరిస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు అని అడిగింది. అంటే ఆయన అన్నాడు, అమ్మా ఈమె దమయంతీదేవి, ఈమె నలమహారాజు గారి యొక్క భార్య, భీముని యొక్క కూతురు, విదర్భదేశ బ్రాహ్మణుణ్ణి, ఈమె కోసమే వచ్చానమ్మా అన్నాడు. అంటే ఎలా గుర్తుపట్టావని అడిగింది ఆవిడ. నేను గుర్తుపట్టడానికి కారణం ఈమె రెండు కనుబొమల మధ్యలో బ్రహ్మదేవుడి చేత పెట్టబడినటువంటి ఒక అత్యద్భుతమైన తేజోవంతమైన పుట్టుమచ్చ ఉంది, దాని మీద బొట్టు పెట్టుకున్నాడు. కాబట్టి అది బాగా ఎరుక కలిగిన వాళ్ళు, చిన్నతనం నుంచి ఆమెని చూసిన వాళ్ళకి తప్ప తెలియదు. చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచి చూసిన వాడిని కాబట్టి నాకు తెలుసు. పరమ తేజోవంతమైన సహజమైనటువంటి బొట్టు ఉంది ఆవిడికి. కాబట్టి నేను దమయంతి అని గుర్తించాను అన్నారు. సరే, ముఖం కడుక్కుని రా ఒకసారి ఎంది రాజమాత. ఆ ముఖ ప్రక్షాళనం చేస్తే సహజంగా తనంత తాను తేజోవంతమైనటువంటి బొట్టు కనుబొమల మధ్య ప్రకాశించింది. చంద్రమతీదేవి యొక్క మాంగళ్యం ఇతరులకు ఎలా కనపడదో ఒక్క హరిశ్చంద్రుడికి తప్ప ఆమె యొక్క తేజోవంతమైనటువంటి భ్రూమధ్యమునందున్నటువంటి ఆ బొట్టు స్థానం ఒక్క ఆయన సుదేవుడు మాత్రమే తెలుసుకోగలిగాడు. తెలుసుకుంటే అప్పుడు ఆ రాజమాతంది, అమ్మా నేను మీ అమ్మ దశార్ణరాజు పుత్రికలం, మేమిద్దరం అక్క చెల్లెళ్ళం, నేను వీరబాహునికి ఇల్లాలినయ్యాను కాబట్టి ఈ రాజ్యానికి రాజమాతనయ్యాను, నా బిడ్డ పరిపాలిస్తున్నాడు. అమ్మా నువ్వు నా సోదరి బిడ్డవా అంటే నాకు కూతురువే అంది. ఇది ఆనాడు ఆమెని చూస్తే ఏదో అనుబంధం కలుగుతోంది, తీసుకురమ్మని దాసితో చెప్పిందే. రక్త సంబంధాలు పలకరించుకుంటాయి. ఎక్కడున్నా మనసులు తెలియకపోయినా, మనుష్యులు తెలియకపోయినా
ఆ అభిమానం, ఆ ఆప్యాయత తెలుస్తుంది. అందుకే మన వాళ్ళు రక్త సంబంధం అండి అంటుంటారు. ఆ రక్త సంబంధం క్షమాభిక్ష పెట్టగలిగినట్టు ఇతరులు పెట్టలేరు. రక్త సంబంధం రక్త సంబంధమే. అందుకే రాముడంతటి వాడంటాడు, దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవా తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర అంటాడు. ఎక్కడికి వెళ్ళినా భార్య దొరుకుతుందేమో, వేరొక స్త్రీ భార్య కావచ్చేమో ఒక భార్య పడిపోతే, కానీ అది ఆ మాటని నేను ఏదో ఆయన శాస్త్రానికి అంటే వేరొకరు స్థానంలోకి వెళ్ళవచ్చు అని అన్నాడు. కానీ రాముడు ఏకపత్ని వ్రతుడు, అది కాదు ఆయన ఉద్దేశం. తోబుట్టువుల గొప్పతనాన్ని చెప్పడం. కాబట్టి భార్య దొరుకుతుందేమో, భార్య వైపు బంధువులు కూడా దొరుకుతారు, స్నేహితులు దొరుకుతారు ఎక్కడికి వెళ్ళినా. కానీ ఇక దొరకని వాళ్ళు అంటూ ఉంటే తోడ పుట్టిన వాళ్ళు ఒక్కళ్ళే. తల్లికి తండ్రికి ఈ జన్మలో ఎవరం కలిసి పుట్టామో వాళ్ళ మధ్యనే ఇక నా సొంత అన్నదమ్ముడు అక్క చెల్లెళ్ళు అని చెప్పుకోగలిగిన అనుబంధం. అటువంటి అనుబంధం యొక్క విలువ పవిత్రత తెలుసుకోలేనటువంటి చౌకబారు మనస్తత్వం ఉన్న వాళ్ళని ఆ పరమేశ్వరుడు ఒక్కడే బాగు చేయాలంతే. కాబట్టి అది రక్త సంబంధం అంటే అది ఎన్ని తప్పుల్ని క్షమిస్తుంది. మా అన్నయ్య పోనిద్దరు, మా తమ్ముడు పోనివ్వండి, క్షమించేస్తాడు. ఆ రక్త సంబంధానికి ఉన్నటువంటి గొప్పతనం అది దాన్ని అలా ఆకర్షిస్తుంది. కాబట్టి నా కూతురు అమ్మ నీకు విదర్భరాజ్యం ఒకటి ఇదొకటి కాదు, తల్లి నా దగ్గర సైరంధ్రిగా ఉన్నావా, కొన్నాళ్ళుండి ఇక్కడే. అమ్మా ఎంత నీది రెండూ పుట్టిళ్ళే అయినా నీ దగ్గర ఉండడంలో నాకు బాధ లేకపోయినా నేను విదర్భ దేశానికి వెళ్ళిపోవడానికి కారణం ఒక్కటి ఉంది. ఒకటి, నా బిడ్డల్ని చూసుకోవాలని మనసు పరితపించిపోతాను. రెండు, బాగా కష్టం వచ్చినప్పుడు అందులో భర్తకి కూడా దూరం అయితే పావురుమని మా అమ్మ ఒళ్ళో తలపెట్టుకుని ఏడవాలని. అమ్మ అమ్మే కదూ, అందుకే అంత కష్టం వస్తే అమ్మ దగ్గరికే పంపిస్తారు. ఏ కష్టం అంటే తనకి అనుభవం లేక అది చాలా ఎంత ఇబ్బందికరమో అంటే అమ్మ దగ్గరే ఉంచుతారు. ఆ అమ్మకే తెలుసు ఆ సేద తీర్చడం. గర్భిణి అయిన ఆడపిల్లని పుట్టినింటికి పంపించడానికి కారణం అదే. ఆ అమ్మ దగ్గర ఉంటే చాలు ఆడపిల్లకి అంత అనునయం, అంత సంతోషం. అమ్మా అని పిలిచి ఎంత సేద తీరిపోతుందో. అమ్మ అమ్మే లోకంలో, అందుకని మా అమ్మ దగ్గరికి వెడతానమ్మా అని నమస్కారం చేసి ఆవిడ అనుగ్రహాన్ని ఆశీర్వచనాన్ని తీసుకుని బ్రాహ్మణుడు సునందునితో కలిసి ఆమె విదర్భ రాజ్యానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినా ఆమె మాత్రం ఆనాడు నలమహారాజు గారు తన కట్టుకున్నటువంటి బట్టలో సగం చింపి తీసుకోగా మిగిలినటువంటి వస్త్రఖండాన్నే కట్టుకుని ఆ ఒంటికి పట్టినటువంటి మట్టితోటే ఆమె పడుకుంటూ కడుపు నిండా అన్నం తినకుండా నలమహారాజు గురించే ఆమె నిరంతరము స్మరిస్తూ ఆమె కోరి తెచ్చుకున్న కష్టంతో మహాపాతివ్రత్యంతో నలుని యొక్క దర్శనమును అపేక్షించి ఉంది. ఇంటికి వెళ్ళింది, చాలా కాలం అయింది పుట్టినింటికి. భర్త కనపడే మార్గం ఏమిటి? వెతికితే కనపట్టలేదు. అది ఆవిడ గొప్పతనం. ఇంతమంది వెతికారు, తను కనపడింది, నలుడు కనపడలేదు. ఇంత దీనమైన స్థితిలో తనున్నా కనిపెట్టగలిగిన వాళ్ళు నలుడిని ఎందుకు కనిపెట్టలేకపోయారు? అంటే నలుడు కనిపెట్టడానికి వీలు లేని స్థితిలో ఉండి ఉంటాడు. కాబట్టి ఇప్పుడు నలుడు మన మాంసనేత్రానికి దొరకడు. నలుడు తనంత తాను దొరకాలి, దానికి ఒక ఉపాయం దొరకాలి. అది ఆవిడ గొప్పతనం. అంత దుఃఖంలో అంత పదునుగా ఆలోచించింది ఆవిడ. ఆలోచించి వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని పిలిచి, నాకు ఒక ఆలోచన వచ్చింది, మీరు దీన్ని అమలు చెయ్యండి. ఏం చెయ్యమంటావు అన్నారు. బ్రాహ్మణ సమూహాల్ని అన్ని రాజ్యాలకి పంపండి. ప్రతి సభలో ప్రతి ఊళ్ళో వాళ్ళు నిలబడి ఒక మాట చెప్తారు. వాళ్ళు మాట్లాడినప్పుడు ఎవరైనా తిరిగి మాట్లాడితే వెంటనే ఇక్కడికి తీసుకురమ్మని. లేదు అంటే చురుక్కుమనే మాట మాట్లాడుతుంది, అది నలుడే జవాబు చెప్తాడు దానికి. ఇప్పుడు బాహ్యంలో నలుడుగా దొరకని వాడు లోపల నలుడు దొరికిపోతాడు. తీసుకురండి, రానని మొరాయిస్తే గుర్తుపట్టి రండి, ఎక్కడ ఉంటాడో మనమే వెళదాం. సరేనన్నారు. బ్రాహ్మణుల సమూహాలను పిలిచారు. ఆవిడ చెప్పినటువంటి విశేషం చెప్పించారు, పంపించారు. వాళ్ళు అన్ని రాజ్యాలకి వెళ్ళారు. అన్ని చోట్ల, అన్ని సభల్లో, అన్ని ఊళ్ళల్లో, అన్ని వీధుల్లో నిలబడుతున్నారు. ఈ పద్యం చెప్తున్నారు. నిత్య సత్యుండవు నీ సతి వంచించి దాని వస్త్రార్థంబు తరిగి నీకు పరిధానముగా చేసి పాడియే పోవంగా
భార్య భర్తవ్యనామరగు ధర్మమది మిథ్యయ్య నీ యందు నీకిట్టి నిర్దయ బుద్ధి చేకొన తగునే అట్టి సాధ్వికి కరుణ ప్రసన్నుండవగుమని ఎల్లచో పలికిన ఎవ్వడేని పలుకు వడగ ఓడి ప్రతివచనం బిచ్చునతడు నలుడుగా ప్రియంపు తోడ ఎరిగినన్నునతనికి ఎరింగించి తోడ్కొని రెండు రానినాడు రెండెరింగి. మీరందరూ వెళ్ళి చెప్పవలసిన మాట ఏమిటో ఆవిడ చెప్పింది. వాళ్ళందరూ చెప్తున్నారేమని, నిత్య సత్యుండవు, అబద్ధమాడని వాడివి, ఎప్పుడూ సత్యమే మాట్లాడేవాడివి, నీ భార్యని వంచనకి గురి చేసి మోసగించి ఆమె కట్టుకున్న చీరలో సగభాగాన్ని నువ్వు తీసుకుని పంచగా కట్టుకుని భార్యని విడిచిపెట్టి వెళ్ళిపోయావు. భర్త అంటే భార్యని భరించువాడు. భార్య భర్తవ్యనామరగు ధర్మమది మిథ్యయ్యే నీ యందు. భార్యని భరించవలసిన వాడు భర్త అయితే భరించకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయావు కాబట్టి ఆ మాట నీ యందు మిథ్య అయిపోయింది. భార్యని విడిచిపెట్టి వెళ్ళినవాడా? దమయంతీదేవి, నలుడు అన్న పేర్లు ఏమైనా వాడుతున్నారా? ఎక్కడా వాడటలేదు. అట్టి సాధ్వికి కరుణ ప్రసన్నుండవగుము, అట్టి మహాసాధ్వి అయినా ఎక్కడా ఆవిడ నీ పేరు చెప్పలేదు. అటువంటి సాధ్వికి ప్రసన్నుడవు కా, మహాపతివ్రత, ఎక్కడున్నావో అని అనండి. ఎవ్వరు ఏమిటది అని ఎవరికీ తెలియకుండా అందరూ ఊరుకుంటే ఊరుకోండి. ఎవడైనా తిరిగి జవాబు చెప్తే, ఏమైనా మాట్లాడితే నా దగ్గరికి తీసుకురండి. నేను రానని మొరాయిస్తే ఎక్కడుంటాడో కనుక్కురండి, మనం వెళదాం. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళి చెప్తున్నారు ఇదే మాట. ఎక్కడ ఎవరు ఏమీ మాట్లాడలేదు. కానీ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి ఋతుపర్ణ మహారాజు గారు పరిపాలిస్తున్నటువంటి రాజ్యానికి వెళ్ళినటువంటి ఒక బ్రాహ్మణుడు, పర్ణాదుడు అని పేరు కలిగినటువంటి వాడు సభలో ఈ మాట చెప్పాడు. చెబితే బాహుకుడి వేషంలో ఉన్న నలుడు విన్నాడు. విని జవాబు చెప్పకుండా ఎలా ఊరుకోగలడు? తన మీద ఆరోపణ చెయ్యబడింది. తను తప్పు, భార్య సరి అయిన పదంలో ఉంది అంటున్నారు. తను మోసగించాడంటున్నారు. తను మోసగించలేదు, ఆమె సుఖపడాలని వెళ్ళిపోయాడు. అయినా అది అధర్మమే, కానీ తను వెళ్ళింది మాత్రం సుఖపడాలని ఆ మాట పడలేడు నలుడు. కాబట్టి గబుక్కున మాట్లాడాడు బాహుకుడు. ఇది దమయంతీదేవి యొక్క తెలివితేటలు. ఆయన అన్నాడు, పురుషునందు దోష పుంజంబు కలిగిన ఎరిగి ఎద సహించుని నీ భార్య, పురుషునందభీష్ట భోగంబు దేహాంతరంబునందు ధర్మరతియుపడయు. ఒకవేళ భర్త యందు నిజంగా ఏదైనా దోషమే ఉంటే ఆ దోషాన్ని 10 మందికి చెప్పకుండా సహించినదెవరో ఆమె భార్య. అటువంటి భార్య ఇహలోకమునందు తప్పకుండా భర్తతో కలిసి భోగాన్ని అనుభవిస్తుంది. కాదు, వచ్చే జన్మలో కూడా ఆమెకి ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. ఆయన ఎంత గుంభనంగా ఆయన మాట్లాడాడో చూడండి. అంటే తను తప్పు చేశానన్న మాటని మాత్రం ఒప్పుకోలేదు. భర్త నిజంగా తప్పే చేస్తే అది ఆ దోషాన్ని కడుపులో పెట్టుకున్నది పతివ్రత. దాని చేత ఇహమునందు పరమునందు ఉత్తర జన్మల యందు ఆమె రక్షింపబడుతుంది అన్నాడు. అంటే తప్పుగా అర్థం చేసుకుంది. అన్నది కడుపులో ఉండలేక ఇలా మాట్లాడి గబగబా వెళ్ళిపోయాడు. గబగా వెళ్ళిపోగానే ఆయన కనుక్కోలేడంటే, అమాయకుడు వచ్చినవాడు ఆ పర్ణాదుడు కనుక్కున్నాడు ఎవరా మాట్లాడిన వ్యక్తి. బాహుకుడు ఏం చేస్తుంటాడు? ఏదో గుర్రాల్ని లొంగదీస్తూ ఉంటాడు, శిల్పకళా చాతుర్యం ఉన్నవాడు, వంటలు చేసి పెడుతుంటాడు ఋతుపర్ణ మహారాజుకి. కాబట్టి గబగబా వెళ్ళాడు. మళ్ళీ అమ్మా ఒక్కడు మాట్లాడాడు, ఇంకేం మాట్లాడలేదు, ఇలా మాట్లాడాడమ్మా, ఏం చేయమంటావు అన్నాడు. అంటే దమయంతీదేవి అంది, బాహుకుడన్న పేరుతో ఉన్నాడంటున్నావు, పొట్టి చేతులతో ఉన్నాడంటున్నావు, గూనితో ఉన్నాడంటున్నావు, నల్లగా ఉన్నాడంటున్నావు, కానీ జవాబు చెప్పాడు. ఖచ్చితంగా ఈ జవాబు నలమహారాజు గారిదే అయి ఉండాలి. ఇక్కడికి రాడంటున్నావు, కాబట్టి ఒక పని చెయ్యి. అతను నలుడో కాదో తెలుసుకోవాలంటే ఒక్కటే మార్గం ఉంది. మళ్ళీ నేను ఈసారి ఇంకొక బ్రాహ్మణుడిని పంపిస్తాను. ఇదే బ్రాహ్మణుడు వెళితే అనుమానం వస్తుంది. కాబట్టి వేరొక బ్రాహ్మణుడు వెళ్ళి దమయంతీదేవిని భర్త చాలా కాలంగా విడిచిపెట్టి వెళ్ళిపోయిన కారణం చేత, ఆయన కనపడని కారణం చేత ఆమె తండ్రి గారు ఆమెకి ద్వితీయ స్వయంవరం ప్రకటించారు. కాబట్టి ఆమెని భార్యగా పొందాలనుకున్న రాజులు రావచ్చని ఋతుపర్ణ మహారాజు గారికి చెప్పారు. ఎప్పుడు స్వయంవరం రేపే ఏం చెప్పాలి. ఎందుకని? దానికి ఒక పెద్ద తమాషా ఉంది.
ఋతుపర్ణ మహారాజు గారు పరిపాలిస్తున్న అయోధ్య నగరానికి దమయంతీదేవి ఉన్న విదర్భదేశ రాజధానికి మధ్యలో దూరం 100 ఆమడలు. 100 ఆమడల దూరాన్ని ఒక్క రోజులో నడపగలిగినటువంటి ఏకైక శక్తి ఉన్నవాడు నలుడొక్కడే భూమండలంలో. రథాన్ని వేరొకరు నడపలేరు. కాబట్టి ఇప్పుడు ఋతుపర్ణుడు వెళ్ళాలనుకుంటాడు. ఋతుపర్ణుడు వెళ్ళాలంటే సారథ్యం బాహుకుడికి అప్పచెప్తాడు, గుర్రాలు తోలుతాడు కనుక. అలా రథాన్ని తీసుకొస్తే ఆ రథం యొక్క చప్పుడు బట్టి ఆవిడ చెప్తుంది నలుడో కాదో రథం తోలినవాడు. ఇదో విచిత్రం. అసలు మహారాజుకి రథ సారథ్యం రావక్కర్లేదు, వేరొకడు సారథ్యం చేస్తాడు. కారు కొనుక్కున్న ప్రతి వాళ్ళకి కారు డ్రైవింగ్ రావక్కర్లేదు. ఎందుకంటే డ్రైవర్ వాడు ఉంటాడు, వాడు కారు వెనక సీట్లో కూర్చుని పెడుతూ ఉంటాడు. కానీ ఒకవేళ డ్రైవింగ్ వచ్చు అనుకోండి, తను ఏ ఉద్యోగం చేస్తున్నాడో దానికన్నా గొప్పగా డ్రైవింగ్ మాత్రం రావక్కర్లేదు కాదు. తను చేసిన ఉద్యోగం బాగా వస్తుంది, కారు డ్రైవింగ్ తక్కువ వస్తుంది. ఒక డాక్టర్ గారు కారు కొనుక్కున్నారనుకోండి, ఆ డాక్టర్ గారు కారు కొనుక్కుంటే ఎప్పుడైనా ఆయన డ్రైవ్ చేసుకున్నారనుకోండి, డాక్టర్ గారు కారు డ్రైవ్ చేయొచ్చు. కానీ ఆయన ఒక్క గొప్ప కార్డియాలజిస్ట్గా కన్నా ఒక గొప్ప డ్రైవర్గా పేరు తెచ్చుకోవడం ఎప్పుడూ ఉండదు. కార్డియాలజిస్ట్ గానే పేరు తెచ్చుకుంటాడు, దాని మీద అనురక్తి ఉంటుంది. ఓ కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్, హృద్రోగ నిపుణుడైన వాడు కదా. అంతేగాని గొప్ప డ్రైవర్ ఎందుకు అవుతాడు? అలాంటి వాళ్ళు 3 ఉన్నారు ఈ లోకంలో. వాళ్ళ వృత్తి ఒకటి, వాళ్ళ విలాస విద్య ఒకటి. విలాస విద్య అంటే హాబీ. హాబీ చేత ఏమైందంటే అసలు వాళ్ళ వృత్తి మరుగున పడిపోయి వాళ్ళకున్న హాబీ చేత, విలాస విద్య చేత గౌరవింపబడ్డారు. భూమండలంలో వాళ్ళతో సరి అయిన వాళ్ళు లేరిక. వాళ్ళు ఎవరో తెలుసా? 1 నలుడు రథాన్ని నడపడంలో, 2 శ్రీకృష్ణుడు రథసారథ్యం చేయడంలో, 3 శల్యుడు రథసారథ్యం చేయడంలో. అందుకే అటు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఇటు శల్యుణ్ణి తేవడానికి దుర్యోధనుడు అన్ని అగచాట్లు పడ్డాడు. సరే, అదంతా వేరు కథ అనుకోండి. శల్యపర్వంలో వాటిల్లో మీరు వినొచ్చు. మహాభారతంలో పరమేశ్వరుడు అవన్నీ చెప్పిస్తే ఈ సంవత్సరం. కాబట్టి ఆ నలమహారాజు గారే తేగలడు రథాన్ని. దాన్ని బట్టి నేను అర్థం చేసుకోగలను, బాహుకుడిగా ఉన్నవాడు నలుడే అని పట్టుకోగలను. కాబట్టి దమయంతి ద్వితీయ స్వయంవరం అని ఋతుపర్ణుడికి చెప్పండి. ఋతుపర్ణుడు బాహుకుడిని రథసారథ్యం చేయమంటాడు, కథ తెలిసిపోతుందండి ఆవిడ. అనగానే ఈయన వెళ్ళి చెప్పాడు బ్రాహ్మణుడు. చెప్పగానే ఎంతో సంతోషంగా ఋతుపర్ణుడు దమయంతికి ద్వితీయ స్వయంవరంట మనం వెళ్ళాలన్నాడు. 100 యోజనాల దూరం, 100 ఆమడలు, రథం అంతసేపట్లో వెళ్ళదు. కాబట్టి అలా నడపగలిగిన వాడు ఎవరని అడిగాడు. బాహుకుడు ఒక్కడే నడపగలడు. అనగానే బాహుకుడిని పిలిచన్నాడు, మనం తప్పకుండా స్వయంవరానికి వెళ్ళాలి, ఇవాళ రాత్రికి చేరిపోవాలి. చేరిపోయేటట్టుగా రథాన్ని అంత వేగంగా నడపగలిగిన వాడివి నువ్వు ఒక్కడివేట, పూంచు గుర్రాలు వచ్చేస్తున్నాను. నలుడు గబగబా వెళ్ళి ఆ వార్ష్ణేయుడు అని నలుడికి పూర్వం రథం నడిపినవాడు. ఆ వార్ష్ణేయుడు నలుడి రథం ఇక్కడే ఉంది. ఎందుకని ఆ రథంతో కూడా వచ్చేసాడు ఆయన, గుర్రాలతో కూడా ఇక్కడికే ఉద్యోగం చేసుకోవడానికి. ఆయన వేరు గుర్రాలు తీసుకొచ్చి పూనుస్తున్నాడు, మంచి ఓపికన్న గుర్రాలు. నలుడు అన్నాడు, కాదు, ఆ గుర్రాలతో రథం పూంచన్నాడు. తను నలుడిగా ఉన్నప్పుడు తోలిన గుర్రాల రథాన్ని పూంచాడు. ఋతుపర్ణుడు వచ్చి అన్నాడు, ఇవి ముసలి గుర్రాలు, ఓపికన్న గుర్రాలు కట్టకపోయావా అన్నాడు. సారథ్యం చేసేది నేను, ఆ గుర్రాలు ఏమిటో ఆ రథం ఏమిటో నాకు తెలుసు, ఎక్కండి రథం అన్నాడు. ఋతుపర్ణుడు ఎక్కాడు, వార్ష్ణేయుడు ఎక్కాడు, బాహుకుడు రథం తోలుతున్నాడు. రథం తోలుతుంటే ఆశ్చర్యపోయిన వాడు ఋతుపర్ణుడు. ఎందుకో తెలుసా? ఆయన అనుకున్నాడు, అన్నాడు కానీ తీసుకెళ్లగలడా అంత దూరం అనుకున్నాడు. ఎదురున దవ్వుల చూచిన పొడవులెల్లా తక్షణమ కదియగా అవి ఎంతయును దవ్వయి కనపడ బిరుదనిది దినేశ్వరు రథమో అనూరుడో ఇతడంచు అప్పుడు హృదయముననుకడు విస్మయం బంది ఇక్ష్వాకుకులుడు. ఆ రథంలో కూర్చుని వెళ్ళిపోతున్న ఋతుపర్ణుడికి దూరంగా చెట్టు కనపడేది. ఆయన ఇలా చూసేటప్పటికీ అది ఎక్కడో వెనక్కి వెళ్ళిపోయింది. అంటే రథం ఎంత వేగంగా పెడుతోందో చూడండి. ఆయన ఇలా ఆశ్చర్యంతో చూస్తుంటే గాలికి ఆయన ఉత్తరీయం కింద పడింది రథంలోంచి. వెంటనే అన్నాడు, ఆపు ఆపు బాహుక, ఉత్తరీయం పడింది, వార్ష్ణేయుడు దిగి దాన్ని తీస్తాడన్నాడు. ప్రభు దిగి తీయడుగా. నలుడు అన్నాడు, ఆపడం కుదరదు, యోజనం దూరం వచ్చేసింది రథం అన్నాడు. ఉత్తరీయం కింద పడగానే ఉత్తరీయం పడిందయా అనేటప్పటికీ యోజనం దూరం వెళ్ళిపోయింది రథం. అది నలుడి యొక్క రథసారథ్యం అంటే అలా ఉంటుంది. కాబట్టి అంత వేగంగా రథాన్ని పోనిస్తున్నాడు. ఋతుపర్ణుడు ఆయన విద్య చూసి ఆశ్చర్యపోయి, ఆ బాహుకుడి సారథ్యం చూసి ఆశ్చర్యపోయి, ఓయ్ బాహుకా, నువ్వు గొప్పగా సారథ్యం చేస్తున్నావు, నీ దగ్గర ఎటువంటి విద్య ఉందో అశ్వ విద్య నా దగ్గర ఒక విద్య ఉంది, అక్షహృదయం, దాని చేత సంఖ్యాశాస్త్రం నాకు వశమైంది, నేను ఇలా చూస్తే లెక్క పెట్టేస్తా.
అదిగో ఎదురుగుండా కనపడుతున్నటువంటి తాండ్ర చెట్టుకి ఆకులు కాయలు పళ్ళు కలిపి ఎన్నున్నాయో చెప్తానన్నాడు. చెప్పన్నాడు నలుడు. దూరంగా కనపడింది. వేగంగా రథం వచ్చేసి వెళ్ళిపోయింది. వెంటనే ఆయన అన్నాడు, నాకు ఎదురుగుండా కనపడినటువంటి 2 కొమ్మలకు కలిపి ఆకులు పళ్ళు కలిపి 10,001 ఉన్నాయి. మిగిలిన కొమ్మలన్నింటికీ కలిపి 2,095 ఆకులున్నాయి అన్నాడు. ఆశ్చర్యపోయాడు నలుడు. ఇది నిజమా కాదా ఎలా తెలుస్తుంది? చెట్టు పడగొట్టి ఆకులు లెక్కెట్టాలి అని రథాన్ని వెనక్కి తీసుకొచ్చి రథం ఆపి చెట్టు పడగొట్టి ఆ 2 కొమ్మలకున్న ఆకులు పళ్ళు లెక్క పెట్టాడు. ఖచ్చితంగా ఋతుపర్ణుడు ఏం చెప్పాడో అన్నీ ఉన్నాయి. మిగిలిన కొమ్మలకున్నవి లెక్క పెట్టాడు. ఋతుపర్ణుడు ఎన్ని చెప్పాడో అన్నీ ఉన్నాయి. అది అక్షవిద్య యొక్క శాస్త్రం. దాని వలన ఆయనకి వశమైంది ఆ శక్తి. కాబట్టి ఇప్పుడు ఆశ్చర్యపోతే ఋతుపర్ణుడు అన్నాడు, నీ సారథ్యం చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. తీసుకెళ్ళిపోతావు, సందేహం లేదు, విదర్భ రాజ్యానికి తీసుకెళ్తావు. కాబట్టి నీకు నేను అక్షహృదయం ఇస్తాను, తీసుకో. ఇది అక్షహృదయమనగా విదితంబగు విద్య. దీని విద్యుక్తముగా మది నెరుగు నరుడు సంఖ్యావిదుడగు దుష్కృత కళంక విష విముక్తుడగున్. ఏ వ్యక్తి అయితే దీన్ని సంప్రదాయబద్ధంగా గురుముఖంగా ఈ విద్యని తీసుకుంటాడో వాడు అలా తీసుకున్నటువంటి వ్యక్తి సంఖ్యాశాస్త్రమునందు ప్రవీణుడవుతాడు. ఏవైనా సరే ఇలా చూస్తే లెక్క పెట్టేస్తాడు. అతనికి ఆ శక్తి వచ్చేస్తుంది. అంతేకాదు, ఎవరు ఈ అక్షహృదయాన్ని పుచ్చుకుంటారో ఆ పుచ్చుకున్న వ్యక్తి ఇంతకు ముందు ఏవైనా పాపకర్మలు చేసి ఉంటే అవన్నీ తొలగిపోతాయి. 2, అతను ఇక పాపం చెయ్యడానికి వీలులేని గొప్ప స్థితిని పొందుతాడు. 2, అతని శరీరంలో విషం ఉంటే అదంతా బయటికి పోతుందన్నాడు. అక్షహృదయం నాకు ఉపదేశించమన్నాడు. కర్కోటకుడు చెప్పాడుగా, నీకు ఈ గుర్రాల్ని తోలి హృదయం నీకు చెప్తా, అశ్వహృదయం. అక్షహృదయం నాకు చెప్పన్నాడు. అంటే ఆయన అన్నాడు, నీకు నేను నేర్పుతాను, కాబట్టి జాగ్రత్తగా నేర్చుకో. సకల గుణ ప్రసిద్ధుడగు సర్వహితుండగు జూవేయంచు బాహుకునకు ప్రీతితోడ విధియుక్తముగా నుపదేశమిచ్చ అత్య కుటిల బుద్ధి అక్షహృదయంబు గరంబు రయంబుతో విదర్భకు జనువేట్క చేసి ఋతుపర్ణుడు పూర్ణమన ప్రసన్నుడై. తొందరగా విదర్భ చేరుకోవాలని దమయంతీదేవి యొక్క పునఃస్వయంవరంలో పాల్గొనాలనేటటువంటి ఉత్కంఠతో ఉన్న ఋతుపర్ణుడు, నీకు వెంటనే నేర్పుతాను, కూర్చోవయ్యా అని చెప్పి ఆ అక్షహృదయాన్ని ఉపదేశం చేశాడు. ఎప్పుడైతే అక్షహృదయాన్ని ఉపదేశం నలుడు పొందాడో, పొందగానే ఆయన శరీరంలో ఉన్నటువంటి కర్కోటకుని యొక్క విషం బయటికి వెళ్ళిపోయింది. అది బయటికి వెళ్ళిపోగానే పాపమునకు ఆలవాలమైనది కూడా ఇక లోపల ఉండడానికి వీల్లేదు. అక్షహృదయం నేర్చుకుంటే కలిపురుషుడు బయటకు వచ్చేసాడు. నలుణ్ణి విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి బయటికి వచ్చి నించున్నాడు. నిలబడి, నలుడొల్లి ఆక్రమించిన కలి కర్కోటక విషంబు గ్రక్కుచు నొడలన్ వెలుబడి నలునకు విహితంజలి అయి తన్నిరుగ చెప్పే చెంచలుడగుచున్. గడగడగడగడ వణికిపోతూ 2 చేతులు అంజలి ఘటించి నలుడికి నమస్కరించి, నేను ఈ కలిపురుషుణ్ణి నీలోకి ప్రవేశించి నీతో తమకంతో కూడిన జూదం ఆడించాను, భార్యని విడిచిపెట్టేటట్టు చేశాను, నీతో ఈ పాపములు చేయించిన వాడను నేనే. ఒకనాడు దమయంతి స్వయంవరంలో ఆమెను అపేక్షించి ఆమె వివాహం అయిపోయిందని తెలుసుకుని కక్ష కట్టి ఇన్ని పనులు చేశాను, నన్ను మన్నించవలసింది అన్నాడు. నలమహారాజు గారు కలిపురుషుణ్ణి వెంటనే నీకు తగిన శిక్ష వేస్తానన్నాడు. ఇంకేం శిక్ష వెయ్యాలి? నీలో నేనుండగా కర్కోటకుడు కరిచిన కారణం చేత ఆ విషం నీ లోపల తిరుగుతుంటే విషం చేత కాలుతూ చస్తూ ఇన్నాళ్ళు చచ్చాను. అక్షహృదయం ఉపదేశం పొందితే విషంతో పాటు బయటపడ్డాను. కాబట్టి నాకు పడవలసిన శిక్ష పడింది, నన్ను క్షమించమన్నాడు. వదిలిపెట్టేశాడు నలమహారాజు. వెంటనే ఆ కలి మళ్లీ కనపడితే నలుడు ఏం చేస్తాడోనన్న భయంతో అక్కడే ఉన్నటువంటి ఆ తాండ్ర వృక్షంలోకి వెళ్ళిపోయాడు. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ కూడా తాండ్ర చెట్టుని చూడడం కానీ తాండ్ర చెట్టు నీడలో నిలబడడం కానీ చెయ్యకూడదు అని. దానివలన కలుపురుషుని యొక్క దోషం అంటుకుని లేనిపోని ఇబ్బందుల పాలవుతారు అని చెప్పి ఆనాడు కలిపురుషుడు ఒక మాట అన్నాడు. ఎక్కడైనా సరే నలదమయంతుల యొక్క చరిత్ర చెప్పిన, నలదమయంతుల్ని కీర్తించిన అటువంటి వారి జోలికి నేను రాను. ఒకవేళ పాపపు బుద్ధులు కల్పించి ఎవరి యందైనా నేను ప్రవేశించినా
విశేషమైన అపకీర్తి పాలైపోతున్నా ఈ నలదమయంతుల యొక్క ఆఖ్యానం చెప్పబడిన చోట శ్రద్ధాళువులై వింటే నేను వెంటనే వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. వాళ్ళు పుణ్యాన్ని పొంది వాళ్ళు మళ్ళీ మనశ్శాంతిని పొందుతారు అని వరమిచ్చాడు. అక్కడి నుంచి మళ్ళీ ఋతుపర్ణుణ్ణి ఎక్కించుకుని అపారమైన వేగంతో నలుడు విదర్భ రాజ్యానికి చేరుకున్నాడు. చిలికెత్తెలు వచ్చి చెప్పారు, అమ్మా రథం వచ్చేస్తోంది ఋతుపర్ణుడిదని. ఋతుపర్ణుడి కోసం కాదు దమయంతి సంరంభం, సారథి తోలుతున్న రథం యొక్క చప్పుడు బట్టి చెప్తుంది ఆవిడ. నలుడో కాదో సారథి. ఆవిడ జాగ్రత్తగా రథసారథ్యం, ఆ రథం యొక్క చక్రముల చప్పుడు విందా ఘోష. ఖచ్చితంగా రథసారథి నలుడే, బాహుకుడి వేషంలో ఉన్నవాడు నలుడే. ఆమె నిర్ధారించింది. మూడో పరీక్ష నిర్ణయించి వచ్చేశారు. ఋతుపర్ణ మహారాజు గారు భీముణ్ణి కలుసుకున్నాడు. ఎక్కడా స్వయంవరం ఏర్పాట్లు లేవు. ఇదేమిటి ఎవరూ లేరు, నేను ఒక్కడనే వచ్చాను. అంతటి మహాపతివ్రత అయిన దమయంతీదేవికి రెండో స్వయంవరం ఏమిటి, నేను రావడం ఏమిటి అని సిగ్గుపడి ప్రశాంతంగా ఉండిపోయాడు ఏకాంతంగా. ఆయన ఏమి బయటపడలేదు, ఆ మాట అనలేదు, తనకే సిగ్గు కలిగి ఉండిపోయాడు. అది ఆమె పాతివ్రత్య శక్తి. ఈ తల్లి దమయంతీదేవి వెంటనే కేసిని అనబడేటటువంటి తన యొక్క చిలికెత్తిని పిలిచి, తన దగ్గర ఉండే ఒక దాసిని పిలిచి, నువ్వు వెళ్ళి నలమహారాజు గారితో మాట్లాడిరా, బాహుకుడిగా ఉన్నాడు కదూ, ఎక్కడున్నాడో చూడు. ఇప్పుడు మన అంతఃపురం దగ్గరికి వచ్చాడుగా, ఋతుపర్ణుడిని తీసుకొచ్చాడుగా. ఋతుపర్ణుడు అంటే అంతఃపురంలో ఉంటాడు, అతను ఏ అశ్వశాలలోనో ఉంటాడుగా. బండికి గుర్రాలు విప్పి వెళ్ళి మాట్లాడిరా, జాగ్రత్తగా మాట్లాడదు. చిత్రనలీయంలో అసలు విని తీరాలి. ఆ చిత్ర మాట్లాడడం అలా ఉంటుంది, అంత గొప్పగా ఉంటుంది. బాహుకుడంతటి వాడు పొరపాటు పడిపోతాడు ఆ చిత్రతో మాట్లాడడం. అంత అద్భుతమైన సంభాషణ నడిపించారు అందులో. నన్నయ్య గారు కూడా ఏం తక్కువ చేయలేదనుకోండి. కాబట్టి ఆ కేసిని దమయంతి పంపిస్తే ఆయన దగ్గరికి వెళ్ళింది. ఏమీ తెలియని వాళ్ళ ఆ గుర్రబండికి ఉన్న గుర్రాలు విప్పేసి అక్కడే పడుకుని ఉన్నాడు నల్లుడు. మామగారి ఇల్లది, తన భార్య ఉన్న చోటు. కానీ తనకి తగిన ప్రాభవం లేక కష్టాల కోర్చి అలాగే పడుకుని ఉన్నాడు. ఈ కేసిని వెళ్ళి అడిగింది, నన్ను దమయంతీదేవి పంపించింది, మీరు ఎందుకు వచ్చారో అడిగిరమ్మంది. వెంటనే దమయంతీదేవి పంపించింది, మీరెందుకు వచ్చారు అంటే, ఒకటి పురుష హృదయం కనుక అక్కసుతో ఎందుకు వస్తాం, పునర్వివాహం చేసుకుంటానందిగా, ఋతుపర్ణుడు వచ్చాడు తీసుకొచ్చాను అని ఆమె అక్కసుతో మాట్లాడతాడేమో చూడాలి. ఆయన పరమ ప్రశాంతంగా అన్నాడు. భీముడు పునఃస్వయంవరాన్ని ప్రకటించాడుగా దమయంతీదేవికి. ఋతుపర్ణ మహారాజు రావలసి వచ్చింది. 100 ఆమడల దూరం రావడం కష్టం కదా, నన్ను సారథ్యం చేయమంటే చేశాను, అందుకు వచ్చాం ఈ ఊరు, అంతకన్నా ఎందుకు వస్తాం అన్నాడు. కేసిని అంది, 3వ వారెవడు మీతో వచ్చింది అని. వార్ష్ణేయుడు అన్నాడు. అంటే ఆవిడంది, వార్ష్ణేయుడు నకులుడి దగ్గర పనిచేశాడంటారు కదా, వార్ష్ణేయుడికి నకులుడి జాడ తెలియదా అని. అంటే మరి ఇద్దరు కలిసే వచ్చారుగా, నీ గురించి వార్ష్ణేయుడికి తెలియదా అంటే మాట్లాడడంలో ఎక్కడైనా పొరపాటు పడతాడేమో పట్టుకోవచ్చు. ఆయన అన్నాడు, నేను అనలేదు, పొరపాటున ఆనాడు నేను జూదమాడుతుండగా దమయంతి పంపించిందిగా పిల్లల్ని అంటాడేమో అని. ఆయన అన్నాడు, నలమహారాజు జూదమాడుతుండగా దమయంతీదేవి బిడ్డలిద్దరినీ వార్ష్ణేయుడి రథమెక్కించి పుట్టింటికి పంపించి వెనక్కి త్వరగా రమ్మందిట. వార్ష్ణేయుడు తిరిగొచ్చే లోపలే నరుడు రాజ్యభ్రష్టుడై అరణ్యవాసానికి వెళ్ళిపోయట. లేని కొలువు నాకెందుకు, నలుడు లేడు కదా అని ఆయన పుష్కరుడి దగ్గర పనిచేయడం ఇష్టం లేక తిన్నగా వెళ్ళిపోయి ఋతుపర్ణుడి దగ్గర చేరిపోయట. అందుకని ఋతుపర్ణుడి దగ్గర పనిచేస్తున్నాడు. నలుడు ఓడిపోగానే ఋతుపర్ణుడి దగ్గరికి వెళ్ళిపోయినటువంటి వార్ష్ణేయుడికి నలుడు యొక్క జాడ ఎలా తెలుస్తుంది, తెలియదన్న. ఎక్కడైనా దొరికాడా, ఎక్కడా ఆయన దొరకలేదు. ఎక్కడా దొరకకపోతే కేసిని ఎంత దాపరికంతో ఉందామనుకున్నవాడైనా అతను చేసిన మోసాన్ని ఎత్తి చూపించి నింద చేస్తే ముఖంలో కూడా ఎటువంటి ప్రతిస్పందన లేకుండా, ఏ భావం లేకుండా దాచుకోగలడా? అంత ప్రేమైకమూర్తి బయటపడడా ఎక్కడో అక్కడ చూడాలని నలుణ్ణి నింద చేస్తూ మాట్లాడింది. అడవిలో వస్త్రార్థహారి అయి దయలేక ప్రాణేశ్వరుడు తను బాసి చనిన నాటి వస్త్రార్థంబు నలినాక్షి ఇప్పుడు పరిధానముగా పాంసు పటల మలిన మగుచున్న తనముతో నయనంబు జడకొన్న అలకావళులతోడ
అవనితలము శయనంబుగా ధర్మచారిణి దమయంతి అనఘవ్రతం బిట్టులాచరించుచున్నదనిన అవిరళోద్గత బాష్పపూర్ణంబులైన లోచనంబులెరుక పడకయుండ వదన పద్మంబు వాంచి తానుండు వలను సూచుచుండె నలుడు. ఆ వచ్చినటువంటి కేశిని ఎంది అడవిలో వస్త్రార్థహారి అయి దయలేక ప్రాణేశ్వరుడు తను బాసి చనిన ప్రాణేశ్వరుడైనటువంటి నలుడు దయలేకుండా సగం వస్త్రంతో ఉన్నదాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ వస్త్రార్థంతో ఉండిపోయినటువంటి నలినాక్షి ఇప్పుడు పుట్టింటికి వచ్చాను కదా అని విప్పి పట్టుబట్ట కట్టుకోలేదు. ఆ బట్టతోనే ఇప్పటికీ ఉంది. పాంసు పటల మలిన మగుచున్న తనువుతో అనయంబు జడగొన్న అలకాములతోడ ఆమె మట్టి కొట్టినటువంటి నేల మీద పడుకుంటోంది. గది తుడుచుకు పడుకోవట్లేదు. నలుడు ఏ కష్టంలో ఉన్నాడో అని మట్టి పట్టిన నేల మీద నిద్రపోతోంది. ఆమె అనయంబు ఎల్లప్పుడూ కూడా జడగొన్న అలకావళులతోడ ఆమె జుట్టంతా కూడా చిమ్ముకుపోయి ముద్దలు కట్టేసింది. తైల సంస్కారం లేదు. అవనితలము శయనంబుగా ధర్మచారిణి దమయంతి అనఘవ్రతం బిట్టులాచరించుచున్నదనిన భూశయనం చేస్తోంది. కటిక నేల మీద పడుకుంటోంది. తనకి పాపం కలగకూడదు, భర్త ఎలా ఉన్నాడో ఏ సుఖంలో ఉన్నాడో తెలియకుండా తాను సిగపడకూడదని పరమధర్మచారిణి అయి అలా ఉంది. మోసగాడు నలుడు మాత్రం ఎక్కడున్నాడో తెలియదు, విడిచి వెళ్ళిపోయాడు. తగునా ఈ పని అని అడిగింది. అడిగేటప్పటికి ఏదో జవాబు చెప్పబోయాడు. కానీ దమయంతీదేవి ఇన్ని కష్టాలు పడుతోంది అని వినగానే కంఠం గాద్గదికమై కన్నుల వెంట బడబడా నీళ్లు కారిపోయి ఎక్కడ కేశిని చూస్తుందో అని తల పక్కకి తిప్పి ముఖం కూడా తుడుచుకోకుండా నీటి ధారలు కారిపోతుంటే అలా ఉండిపోయాడు. పట్టుకోవలసింది పట్టేసుకుంది కేశిని. పట్టుకుని ఆమె లోపలికి వెళ్ళి దమయంతీదేవితో చెప్పిందమ్మా, నీ బాధ చెప్పగానే కన్నుల వెంట నీళ్లు కారిపోయాయమ్మా, ముఖం మలినమైపోయింది, మాట మాట్లాడలేదమ్మా, పక్కకి తిప్పి ముఖాన్ని ఊరుకున్నాడమ్మా అంది. ఆవిడంది, ఓ కేశిని, ఇప్పుడే మనం పట్టుకోవాలి నలుడిని, మళ్ళీ ఋతుపర్ణుడు వెళ్ళిపోతే దొరకడం. వినవమ్మా, అతను ఎలా ఉంటాడు అన్నదాన్ని పట్టుకోవడానికి ఇంకొక ఆధారం ఉంది. ఏ విధమైంది దేవండి, ఏమి తెలివితే అట్లా ఆవిడ నిజంగా. ఆయన వంట పని చేస్తుంటాడుగా, ఇప్పుడు ఋతుపర్ణుడు వచ్చాడుగా, ఋతుపర్ణుడికి వంటలు చేస్తూ ఉంటాడు. ఆ వంట చేసే విధానం చూసొచ్చి నాకు చెప్పవే ఎలా చేస్తున్నాడో అని. కేశిని జాగ్రత్తగా రహస్యంగా నలుడు వంట చేసే విధానాన్ని చూసి తెల్లబోయిన ముఖంతో దమయంతీదేవి దగ్గరికి వచ్చింది. వచ్చి, వినవమ్మ, తృణిముష్టికొని వాడు వీచుడు అందగ్ని ఉదయించు, అతని వంట అమరులనంతకు ఇంధనములపేక్షింపక ఉడుగక మండుచునుండు, మరియు గడకతో నంజుళ్ళు కడగంగ సమకట్టి జలమపేక్షించుచుడు సంభవిల్లి కుంభముల్ నిండి దివ్యాంభ ప్రవాహము అక్షయమగుచుండు తక్షణమ చూడ, అతని కరతలద్వయామర్దితములై కందియును మహాసుగంధ కుసుమ తతులు తొంటి ఎట్లా తమ కంపు విడువకయుండు, అతని తేజమున్నతంబు అని. ఆవిడ చూసొచ్చిందమ్మా, చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా తన వంట చేసే విధానం. తృణమృష్టి కొనివాడు వీచుచు అందగ్ని ఉదయించు. అతను గడ్డి పరకలు పట్టుకుని ఓ మూట చేత్తో పట్టుకుని ఇలా అంటాడు అగ్ని కోసం. అంటే అగ్ని పుడుతుంది. అక్కడ ఇంధనం ఏమి ఉండదు, వంట చెరుకో లేకపోతే ఏదో నూనె ఉండదు, ఉండకుండానే అగ్ని పుడుతుంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే అతని వంట అమరునంతకు ఇంధనములు అపేక్షించక, అతని వంట అయిపోయే వరకు కట్టె తోస్తున్నాడా ఇంధనం పోస్తున్నాడా తో పని లేకుండా వంట అయ్యే వరకు అగ్ని అలాగే వెలుగుతుంది. కావలసినంత సిమ్లో ఉండాలంటే సిమ్లో ఉంటుంది, హైలో ఉండాలంటే హైలో ఉంటుంది. కాబట్టి ఉడుగక మండుచునుండు, మరియు ఆ మంట ఆరిపోదు, అలాగే ఉంటుంది. వంట అయిపోతే నిధనం అయిపోతుంది తనంత తాను. మరియు గడకతో నంజుళ్ళు కడగంగ సమకట్టి జలమపేక్షించుడు సంభవిల్లి కుంభకముల్ నిండి దివ్యాంభ ప్రవాహం అక్షయ మగుచుండు తక్షణమ చూడ. అతను మాంసం తీసుకొచ్చి కడుగుదామని చెప్పేసి ఆ మాంసాన్ని చేతిలో పట్టుకుని కడగడానికి ఇలా అంటాడు. అంతే, ఖాళీ కుండల నిండా నీళ్ళు వస్తాయి. వస్తే కడుగుతాడు. కడిగితే ఖాళీగా ఉన్న కుండలు మళ్ళీ నిండిపోతుంటాయి. ఎవరూ పొయ్యరు నీళ్లు, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. నూతులోంచి తోడడం, కుండలు నిండుతాయి నీళ్లతో. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటేనమ్మా, ఆయనతోటి
అతని కరతలద్వయావమర్దితములై కందియును మహాసుగంధ కుసుమ తతులు తొంటి ఎట్ల తమ కంపు విడివకయుండు అతని తేజమున్నతంబు. అతను చేతులతో మంచి సువాసనతో ఉన్న పువ్వులు పట్టుకుని మల్లెపూలు పట్టుకుని అతను వాటిని బాగా నలిపేసి ముద్ద చేసి అక్కడ పడేస్తే పసరిక కంపురావు. మల్లెపూలని నలిపేసిన మల్లెపూల సువాసనే వస్తుంది. అతని చేతితో నలిపిన పూలు వాసన కోల్పో. చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా అతని విధానం అంతాను. దమయంతీదేవి నవ్వింది. ఆనాడు స్వయంవరంలో దేవతలందరి దగ్గర తాను వాళ్లకు ఉండేటటువంటి 3 విశేషాలేవో తెలుసుకుని చెమట పట్టినవాడు నలుడు కాడు, కనురెప్ప పడినవాడు నలుడు కాడు, కాళ్ళు భూమికి తగిలినవాడు నలుడు కాడని దేవతల్ని ప్రార్థన చేసి నలుణ్ణి స్వయంవరంలో వరించి పూలదండ మెడలో వేస్తే అనుగ్రహించినటువంటి దేవతలు వరమిచ్చారు. రోజున అగ్ని, ఇంద్రుడు, వాయువు, యముడు నీ యందు ధర్మం ఉంటుందని యముడన్నాడు. నువ్వు ఎక్కడుంటావో అక్కడ నువ్వు కోరినప్పుడు మేము ఉంటామని అగ్ని, నీరు వరమిచ్చారు వరుణుడు. అందుకని అగ్ని, వరుణుడు అతను కోరగానే పుడుతున్నాయి, తర్వాత ఆరిపోతున్నాయంటే నలుడే. అందుకని వంట చేసే విధానం చూసి రమ్మంది. ఎవ్వరూ లేరు కదా కుండతో నీళ్లు తేవడం ఎందుకని అతను కోరుకున్నప్పుడు పుట్టిన వాటితో వంట చేశాడు. పసిగట్టేసింది దమయంతీదేవి. ఏమి నా తల్లి, నిజంగా ఏమి తెలివితే అట్లా ఆవిడ అంత శోకమగ్నయ్యి ఉండి కూడా అని ఆవిడంది. ఇప్పుడు నువ్వు ఒక పని చేయి, పిల్లలిద్దరినీ తీసుకుని వెళ్ళు, ఏం చేస్తాడో చూడు. పిల్లలిద్దరినీ నువ్వు ఏదో పని మీద తీసుకెళ్ళినట్లుగా తీసుకెళ్ళి అక్కడ వదిలేసి నువ్వు వేరు పని మీద వెళ్ళు, కానీ క్రీగంట చూస్తూ ఉండి ఏం చేస్తాడో అంటే. ఈ పిల్లలిద్దరినీ తీసుకెళ్లి ఇంద్రసేనని అక్కడ వదిలి ఆవిడేదో పనున్నట్టు అలా వెళ్ళింది. గబగబా బాహుకుడు వెళ్ళి ఆ పిల్లలిద్దరినీ 2 తొడల మీద కూర్చోపెట్టుకుని గట్టిగా కౌగిలించుకొని కన్నుల వెంట నీరు కారిపోతుండగా వాళ్ళ యొక్క మూర్ధన్య స్థానములందు ముద్దు పెట్టుకుని పొంగిపోతున్నాడు. చిత్రనళీయంలో చూడాలి, అబ్బో అద్భుతం. కాబట్టి ఇప్పుడు గబగబా తిరిగి వచ్చి ఆవిడంది, ఎవరి పిల్లలు అనుకుంటున్నావు? మహారాజు బిడ్డలు, దమయంతి బిడ్డలు. ఏమిటి నీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దులాడుతున్నావు అంది. పోనీలే అమ్మా, ఎవరి బిడ్డలైతేనే నా బిడ్డలు ఇలా ఉండేవారు గుర్తొచ్చి ముద్దు పెట్టుకున్నాను, తీసుకుపో అన్నాడు. అని ఆయనకి చాలా చిరాకు వచ్చింది. ఈ కేసిని వచ్చినప్పుడల్లా నేను బయటపడిపోతున్నాను ఏదో అని ఆయన అన్నాడు. నీ విట పలుమరు వచ్చును బోవుచు ఉన్కిగని చిత్తముల నుండుగా కన్ భావింతురు ఇతర జనములు కావున రామలదింకా కార్యార్థినివై. నువ్వు అస్తమానం ఇలా వచ్చి ఏదో నాతో మాట్లాడి పెడుతుంటే చూసిన వాళ్ళు ఏమని అనుకుంటారు, ఇక నువ్వు నా దగ్గరికి రాకు అన్నాడు. ఎందుకని? వచ్చినప్పుడల్లా అతని మనసు గాయం అవుతోంది. ఇది వెళ్ళి చెప్పిందమ్మా, పిల్లలిద్దరిని నేను అటు వెళ్ళగానే తొడల మీద కూర్చోబెట్టుకుని ముద్దు పెట్టుకుని మురిసిపోయాడమ్మా అని. ఏ తండ్రి బయటపడిపోడు అక్కడ. కాబట్టి ఆవిడంది దమయంతీదేవి, సంధియమేళ సర్వగుణ సంపద చూడక బాహుకుండు భూవందితుడైన నైషధుడు అవశ్యము తానగు నా మనంబున ఆనందము పొందుతున్నది ఘనంబుగా వాటిట వచ్చువాడో ఏనందుల కెగుదాననో రయంబున నా పని నిశ్చయింపుమా. నా మనసుకి ఆనందం కలుగుతోంది. పరపురుషుళ్ళ అనిపించట్లా, కేవలం సారథిలా అనిపించట్లా. ఖచ్చితంగా నలుడే, బాహుకుడు కాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళడమా, ఆయనని నా దగ్గరికి పిలిపించడమా అని తల్లిని పిలిచి, అమ్మా ఏ నిర్ణయం చేద్దామంది. అమ్మా నువ్వు అంత పూనికతో చెప్తే అతన్నే పిలిపిద్దామన్నాడు తల్లి తండ్రి. బాహుకుడిని పిలిపించింది దమయంతీదేవి. పిలిపించి ఎదురుగుండా వచ్చి బాహుకుడు నిలబడ్డాడు. ఎంత బాహుకుడి వేషంలో నిలబడినా ఆ నలుడి లోపల ఉన్నవాడు నలుడే కదూ, ఆయన మనోభావముల చేత ముఖములో కలిగినటువంటి ఆ తత్తరపాటును గమనించినదై నా భర్త అని కనిపెట్టింది. కానీ భర్తతో మాట్లాడినట్లుగా కాకుండా ఆవిడంది, దమయంతి నలుని వికృతాంగము చూచియు అతని నన్యుగా మగవక ఎయ్యమునను లజ్జను నతి సంభ్రమమున వివశాత్మయగుతు పతికిట్లనియన్. ఆమె సంభ్రమంతో లజ్జతో తన భర్తే అని తెలుసుకున్నదై ఆయనతో మాట్లాడుతూ ఇలా అంది, జనులు ఎవ్వరూ లేనటువంటి అరణ్యంలో నేను నిద్రపోయి ఉండగా పరమ బలహీనురాలనై అప్పటికి 4 రోజుల నుంచి అన్నం లేని దానినై ఉంటే సహధర్మచారిణి అయినటువంటి నన్ను తన వెంట అడవికి తీసుకొచ్చి నువ్వు అనలేదు, మీరు అనలేదు, తన వెంట నన్ను అడవికి తీసుకొచ్చి సౌమ్యమైన ప్రవర్తన కలవాడిలా ప్రవర్తించి సౌమ్యమైన ప్రవర్తన కలిగిన నన్ను అగ్ని సాక్షిగా శాస్త్రీయమైన పద్ధతిలో ఎవరిని భార్యగా పత్నిగా స్వీకరించాడో అటువంటి నన్ను
కఠినాత్ముడై విడిచి వెళ్ళిన వారు ఇతరులు ఎవరైనా ఉంటారా? నలుడు తక్క, నా భర్త తక్క, ఆ మాట ఆమె అనలేదు, పూర్తి చెయ్యలేదు. అని సురవరుల తొరిగి తన్నున్ వరించితి, నన్ను పుత్రవతి ఏలుకో చెచ్చెర విడిచే, అతనికి నిష్కరుణనకు ఏమేమి ఎగ్గు కావించితినో. నేను దేవతలు నన్ను భార్యగా పొందాలనుకుంటే కాదని నలమహారాజు గారిని వరించి మరీ వివాహం చేసుకున్నాను. ఎప్పుడూ ఆయనని అనువర్తించి ఆయనతో కలిసి బ్రతకడానికే ప్రయత్నించాను. ఒక్క తప్పు నేను చెయ్యలేదు. కానీ ఏ తప్పు చేశానని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడో అని, నిన్ను నేను విడిచిపెట్టను, ఎప్పుడూ నువ్వు భయపడక్కర్లేదని ఒకమారు కాదు పలుమార్లు నాతో చెప్పాడే. అలా చెప్పినవాడు ఆ మాట ఎందుకు మరిచిపోయి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడో అని కన్నుల నీరు కారుతుండగా ఆమె వలవలా ఏడుస్తుంటే చూడలేకపోయాడు ఇంకా నలమహారాజు. చూడలేక అన్నాడు, అన్ని నిందలు వేస్తున్నావే, నేను ఎందుకు వెళ్ళిపోయానో తెలుసా? నేనే నలుడను. ఎందుకు వెళ్ళిపోయానో తెలుసా? కలిపురుషుడు నాలో ప్రవేశించాడు. ప్రవేశించి నా చేత ఆ పని చేయించాడు. నీ మీద ప్రేమ లేనివాడను కాను. దోషాలన్నీ నా మీదే ఉన్నట్లు మాట్లాడుతున్నావే, నిర్దయుడనై విడిచిపెట్టి వెళ్ళిపోయానంటున్నావే. భర్త ఉన్నదానివి, బిడ్డలను పొందిన దానివి, భర్త బ్రతికున్నాడు ఎక్కడో అని నమ్మిన దానివి, పునఃస్వయంవరానికి ఋతుపర్ణ మహారాజుని రమ్మని కబురెందుకు చేశావు? అసలు ఆ మాట రావచ్చా? ద్వితీయ స్వయంవర నిర్ణయం చెయ్యొచ్చా? మరి నీ ఎందు దోషం లేదా అని అడిగాడు. ఆవిడంది, అందుకో నిజంగా నా మనసులో త్రికరణ శుద్ధిగా ద్వితీయ స్వయంవరం నిర్వహించాలనేటటువంటి కోరిక లేదు, నా తల్లిదండ్రులకు లేదు. పర్ణాదుడు వచ్చి గుర్తించాడు నువ్వు జవాబు చెప్పినప్పుడు. నిన్నిక్కడికి రప్పించడానికి మార్గం లేదు. 100 యోజనముల దూరాన్ని ఒక్క రాత్రి రథం నడపగలిగిన వాడివి నువ్వే. ఇది గుర్తుపట్టాలంటే, ఋతుపర్ణుడిని రప్పించాలంటే ఎలా రప్పిస్తాం? ద్వితీయ స్వయంవరం అని కబురు చేస్తే అసలు అదేమిటో దమయంతి ఎందుకు చేస్తోందో తెలుసుకోవాలన్న కుతూహలంతో నువ్వే సారథ్యం చేస్తావని, తప్పకుండా అంత దూరం రథాన్ని నడిపితే అది మీరేనని నేను అటువంటి కబురు ఋతుపర్ణ మహారాజుకు పంపించాను. త్రికరణ శుద్ధిగా, నాకు అన్యమైన ఉద్దేశ్యమే ఎంత మాత్రమూ లేదు. నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను, నిజంగా నా యందు ద్వితీయ స్వయంవర ఉద్దేశ్యమే ఉంటే సూర్య చంద్ర దిక్పాలాదులు నన్ను కాల్చి చంపరా అందావిడ. అనగానే అంతరిక్షంలోంచి వాయువు యొక్క వాక్కు వినబడింది. అమల చరిత్రనిట్లు దమయంతి పతివ్రత పల్కుదే, నృపోత్తమ విను దీని యందు విదితంబగు శ్రీల విధిన్ సుధాంశుడున్ కమలహితుండు నేను అయి కాచితి మొక్కట 3 వర్షముల్ కొమరుగ దీనిచే కొనుము కోమలి నీ కనురక్తనావుడున్. ఓయి మహారాజా, ఏమనుకుంటున్నావు? ఆమెను ద్వితీయ స్వయంవరానికి ఎందుకు ఒప్పుకున్నావని నిలదీసి ప్రశ్న వేస్తున్నావే. 3 సంవత్సరములు ఆమె నీకు దూరంగా ఉంటే 3 సంవత్సరముల నుండి ఆమెని రక్షిస్తున్న వాళ్ళం నేను, సూర్యుడు, చంద్రుడు ఆమెని కాపాడుతున్నాం నిరంతరం. ఆమె మహాపతివ్రత, ఆమె ఎందు దోషం లేదు, ఆమెని స్వీకరించు అన్నాడు. అనగానే అంతరిక్షంలోంచి పూలవాన కురిసింది, దేవదుందుబులు మోగాయి, వాయువు ప్రసన్నంగా వీచింది. నలమహారాజుకు అర్థమైంది, నన్ను పొందాలని ఆవిడ ప్రయత్నం చేసింది. నేను కలిపురుషుడు నాలో ప్రవేశించిన కారణం చేత నేనామెను విడిచిపెట్టాను తప్ప మా ఒండురుల మనస్సుల్లో అన్యమైన దోషం లేదు. ఆమె పరమపతివ్రత, నాయందు మనసున్న ఇల్లాలని వెంటనే కర్కోటకుడిని స్మరించాడు. దివ్య వస్త్రం వచ్చింది, దాన్ని కప్పుకోగానే నలమహారాజు తన యథాస్వరూపాన్ని పొందాడు. దమయంతి పరమ ప్రీతితో నలుణ్ణి కలుసుకుంది. ఋతుపర్ణ మహారాజు గబగబా వచ్చి, నీ వంటి మహానుభావుడి చేత గుర్రాల్ని నేను లొంగేటట్టు చేయించాను, ఆ తర్వాత రథం నడిపించాను, కాబట్టి నా తప్పు మన్నించవలసింది అన్నాడు. ఇందులో ఏమీ దోషం లేదు ఋతుపర్ణ మహారాజా. కర్కోటకుడు నేను రూపం మారితే తప్ప పరరాజు వద్ద సేవించలేను కనుక నన్ను అలా అనుగ్రహించి పంపించాడు. ఆ కర్కోటకుడి వల్లే ఇవాళ నేను ఇలా బయటికి వచ్చి మళ్ళీ దమయంతిని కలవగలిగానని, నువ్వు నాకు అక్షహృదయం ఇచ్చావు, నేను నీకు అశ్వహృదయం ఇస్తానని ఋతుపర్ణ మహారాజుకి అశ్వహృదయాన్ని ఇచ్చారు. ఇచ్చిన తరువాత
నలమహారాజు గారు ఒకానొకప్పుడు కొన్ని రోజులు ఆ విదర్భ రాజ్యంలో ఉన్న తర్వాత కేవలంగా ఒక్క రథాన్ని 16 ఏనుగుల్ని 50 గుర్రాల్ని 600 మంది సైనికుల్ని వెంట పెట్టుకుని నిషధరాజ్యానికి వెళ్ళి అక్కడ రాజ్యమేలుతున్నటువంటి పుష్కరుడితోటి నువ్వు నాతో ధర్మయుద్ధం చేస్తావా లేకపోతే నువ్వు నాతో జూదం ఆడతావా, రెండిటిలో ఏం చేస్తావో నాకు చెప్పమన్నారు. జూదం ఆడతాను, నీ దగ్గర ఏముందని పణం పెడతామన్నాడు. దమయంతిని పణం పెడతానన్నాడు. దమయంతీదేవిని పొందొచ్చనుకున్నాడు పుష్కరుడు. ఎందుకని ఇప్పుడు అక్షహృదయం తన దగ్గరుంది, తనని మాయ చేసి ఓడించడం కుదరదు. ద్వాపరుడు పాచికలలో ఉన్నా ఇక పడవు పందాలు. అక్షహృదయం తెలుసున్న వాడిని ఓడించగలిగిన వాడు ఇంకొండడు జూదంలో. కాబట్టి దమయంతీదేవిని ధైర్యంగా పణం పెట్టి పందెం వేశాడు. సమస్త సామ్రాజ్యాన్ని పుష్కరుడు పెట్టాడు. ఒక్క పందెంలోనే తన రాజ్యాన్నంతా నలుడు తాను పొందేశాడు. పొందేసి అక్షహృదయం ఉంది కాబట్టి ఓడిపోకుండా రాజ్యాన్ని పొంది ఎంతో సంతోషంతో నిన్ను నేను వధించి ఉండేవాణ్ణి, కానీ నా పినతండ్రి బిడ్డవి, ఇక్కడి నుంచి వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు. ఆయన ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దమయంతీదేవి బయలుదేరొచ్చింది. మళ్ళీ నలమహారాజు గారు దమయంతీదేవితో తన బిడ్డలతో కలిసి అఖండ భూమండలాన్ని సార్వభౌముడై ఎంతో సంతోషంగా పరిపాలించాడు. మహాభారతంలో ప్రత్యేకించి ఆరణ్య పర్వంలో ఈ నలదమయంతులకు సంబంధించినటువంటి ఉపాఖ్యానమే చాలా పెద్ద ఉపాఖ్యానం. ఈ ఉపాఖ్యానానికి ఫలశ్రుతి చెప్తూ అన్నారు, ఇన్నలోపాఖ్యానమెప్పుడు దత్తావధానులై వినివారు తవిలి సభల చదివెడువారును జగతీశ కలిదోష నిర్ముక్తులగుదురు నిఖిల పుణ్య ఫలభాగులగుదురు బహుపుత్ర పౌత్ర ఆయురారోగ్య ధన యుక్తులగుదురు ఎల్ల విషములకును దుష్ట విషయములకును దూరులగుదురు ధర్మాత్ములగుదురు ఉర్వి కడు ప్రసిద్ధమిదియు కర్కోటకుని దమయంతి పుణ్యమూర్తి అయిన నలుని ఋతుచరిత్రుడైన ఋతుపర్ణుని కీర్తింప కలిభయంబులెల్ల క్రాగునధిపా. ఈ నలదమయంతుల యొక్క చరిత్రని ఎక్కడైనా ప్రవచనం చేసినటువంటి వారు ప్రవచనం చేస్తుంటే దాన్ని సభలో వినయ విధేయతలతో భక్తి విశ్వాసాలతో విన్న వాళ్ళకి తవిలి సభల చదివెడువారును, ప్రవచనం చేయకపోయినా కనీసం ఇది చదివితే చాలు, అలా సభలో చదివిన వాళ్ళకి కలిదోషం విడిచిపెట్టేస్తుంది. అఖిల పుణ్యములు చేశారు అనేటటువంటి ఫలితాన్ని వెంటనే వాళ్ళ ఖాతాలో వేస్తారు. అన్ని పుణ్యములు చేసిన ఫలితం ఒక్క నలదమయంతుల యొక్క ఉపాఖ్యానాన్ని వినడం వల్ల వస్తుంది. కాబట్టి బహుపుత్ర పౌత్రాయురారోగ్య ధనయుక్తులగుదురు, అనేక మంది కొడుకులు అనేక మంది పౌత్రులు అంటే మనవలు. ఒక కొడుకున్నా బెంగేం పెట్టుకోక్కర్లేదు, అనేక మంది మనవలు వస్తారు. కాబట్టి మనవలు పుట్టినవాడు తాత అనిపించుకున్నవాడు ఈ ఘట్టాన్ని చెప్పకపోతే కృతజ్ఞుడైపోడు, చెప్పాలి. కాబట్టి పౌత్రాదులను పొందుతారు, ఆరోగ్య ధనయుక్తులగుదురు, ఆరోగ్యాన్ని ధనాన్ని పొందుతారు, ఎల్ల విషములకును దుష్ట విషయములకును దూరులగుదురు. విషం శరీరంలోకి ఎక్కవలసినటువంటి గండం ఏమైనా ఉంటే అది తొలగిపోతుంది. 2, ఏదైనా విషయవాసనలు లంపటములలో దుర్వ్యసనములకు వశపడిపోయి ఉన్నవారు ఈ ఆఖ్యానాన్ని వింటే దానికి దూరం అవుతారు. ధర్మాత్ములగుదురు, వాళ్ళు ధర్మం పట్ల అనురక్తిని పొందుతారు. ఉర్వికడు ప్రసిద్ధమిదియు, ఈ మాటలో ఏమీ సందేహం లేదు, ఇది పరమ సత్యం. ప్రతిరోజు ఒక్కసారి కర్కోటకుణ్ణి దమయంతిని పుణ్యమూర్తి అయినటువంటి నలుణ్ణి సచ్చరిత్రుడు రుజుచరిత్రుడైనటువంటి ఋతుపర్ణుణ్ణి ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుని కీర్తించినటువంటి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి కలిభయము సంప్రాప్తించదు. అంత గొప్ప ఉపాఖ్యానం ఈ ఆఖ్యానమని నన్నయ భట్టారకుడు ఈ ఆరణ్య పర్వంలో ఈ ప్రత్యేకంగా ఈ ఉపాఖ్యానానికి ఫలశ్రుతిని ఇచ్చారు. అంత గొప్ప ఘట్టాన్ని కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత మనం చెప్పుకోగలిగాం. రేపు అత్యద్భుతమైనటువంటి ఘట్టం. ఆ మహానుభావుడు అసలు తీర్థయాత్ర అంటే ఏమిటో, తీర్థయాత్ర ఎందుకు చెయ్యాలో, తీర్థయాత్రకంత శక్తి ఎందుకు వచ్చిందో, అగస్త్య మహర్షి యొక్క చరిత్ర ఏమిటో, ఇటువంటి పరమపావనమైనటువంటి ఘట్టములన్నీ రేపటి రోజున నడుస్తాయి. కాబట్టి రేపటి రోజున మళ్ళీ 6:30 కలుసుకొని కృష్ణ పరమాత్మ పలికించినంత మేర పలుకుతాను. మంగళాశాసన ఒక్క మాట నేను మంగళం చెప్పే ముందు జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళలో ప్రసాద్ బాబు గారు, సంటిబాబు గారు, కామరాజు గారు, నాయుడు గారు, విజయ్ కుమార్ గారు, రమణారెడ్డి గారు, ఈ 6 నాకు జ్ఞాపకం ఉంది.
ఈ 6 ఒక్కసారి నేను లోపలికి వెళ్ళిన తర్వాత నన్ను వచ్చి కలవండి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈరోజు